వెల్కమ్ టు బిగ్ డిబేట్ విత్ భరత్. ఇవాళ బిగ్ డిబేట్ విత్ భరత్లో మనతో పాటు ఉన్నారు పరిచయం అక్కర్లేని పేరు. కాంగ్రెస్ పార్టీలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఆయన తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఆయన ఎవరో కాదు, వి హనుమంతరావు గారు. హనుమంతరావు గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. మీరు పరిచయం అక్కర్లేని పేరు ఢిల్లీ నుంచి గల్లీ వరకు, కానీ ఎందుకు పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నరైనా అందరికి ఉద్యోగాలు దొరికాయి కానీ మీకెందుకు ఉద్యోగం దొరకలేదు? చూడండి, నేను ఉద్యోగం నుంచి కాదు, కాంగ్రెస్ తేవాలే. 10 ఏళ్ల పరిపాలనలో బీఆర్ఎస్ని ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఓడించి కాంగ్రెస్ తేవాలని, అందులో ముఖ్యంగా సోనియా గాంధీ గారు డిక్లరేషన్ చేయడం, రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత ఈ భారతదేశంలో ఎవరు కూడా మాట్లాడినటువంటిది ఏదైతే వీ కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. అంతటితో జితినా హిస్సేదారి ఉతి భాగీదారి అంటే అకార్డింగ్ టు దేర్ పాపులేషన్ వైజ్ విల్ గివ్ వాళ్ళ సే చేస్తా అన్నాడు. వీటి వల్ల ఏమైంది, ప్రజలందరూ కూడా ఆలోచన చేసి 10 ఏళ్ళ అవకాశం ఇచ్చినాం, మరి కేసీఆర్ గారు ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేయలే. 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేసి అది 3 సార్లు ఇవ్వడం, దానివల్ల ఇంట్రెస్ట్ కిందనే పోయింది. ఇవన్నీ ఉన్నాయి. దాని తర్వాత ఉద్యోగాలు కూడా ఇవ్వలే, 2 బెడ్రూమ్ కట్టింటే అది ఇవ్వలే. సరే, అంటే మీకు ఓటమికి కారణాలు చర్చిద్దాం తర్వాత. అంటే మీకెందుకు ఈ 1.5 ఇయర్లో, 1.5 ఇయర్ అనే కాదు, 2016 నుంచి మనం చూస్తే కనుక 2016లో మీ రాజ్యసభ టర్మ్ కంప్లీట్ అయింది. ఇవాళ 2025 జూన్లో ఉన్నాం. 9 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా పార్టీ బీఫామ్ దొరకలేదు. అసెంబ్లీ ఎలక్షన్స్ 2 సార్లు వచ్చాయి, పార్లమెంట్ ఎలక్షన్ 2 సార్లు వచ్చాయి. నేను మొదటి నుంచి కూడా రాజీవ్ గాంధీ గారు ఎప్పుడైతే ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాలో, అదేవిధంగా ట్రైబల్ ఏరియాలో, ఆనాడు పిసిసి ప్రెసిడెంట్ ఎవరుండే, జలగం వెంగళరావు ఉండే, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరుండే, ఎన్టీ రామారావు ఉండే. ఆయన వెంబడి నేనే ఖమ్మం జిల్లాలో అన్ని పర్యటనలో ఉన్నా. ఆనాటి నుంచి కూడా నాకు ఆలోచన ఉంది, ఈసారి నిలబడితే ఖమ్మం నుంచి నిలబడాలి, రాజీవ్ గాంధీ ఆలోచన నా ప్రాంతంలో ఇంప్లిమెంట్ చేయాలి, ట్రైబల్స్ ఉన్నారు, బడుగు బలైన వర్గాలు ఉన్నారు అని ఆలోచన చేసి 2019లో నేను టికెట్ అడిగా. కానీ ఆనాడు ఉన్న పరిస్థితిలో నా పేరు కూడా హైకమాండ్కు పంపలే. తర్వాత నాకు అంబికా సోని దొరకలేదని ఊకున్న, ఆనాడు ఎవరు రేణుకా చౌదరి దొరికినా నేను పోయి నామినేషన్ పోయి పనిచేసిన, మళ్ళా ఎలక్షన్ కూడా తిరిగిన. తర్వాత నేను సెంట్రల్లో కూర్చున్నప్పుడు అంబికా సోని ఎలక్షన్ కమిటీ మెంబర్, మేడం వాట్ మిస్టేక్ ఐ హావ్ డన్, వై యు ఆర్ నాట్ రికమెండెడ్ మై నేమ్ అంటే విచ్ సీట్ యూ ఆస్క్డ్ అన్నది. ఖమ్మం, నో యువర్ నేమ్ వాజ్ నాట్ దేర్. అదే మాట మోషినా కిద్వాయి కూడా మెంబర్. హనుమంత్, నువ్వు ప్రతి ఒక్కరి గురించి వచ్చి కొట్లాడతావు, నీ సీటు గురించి నువ్వు ఎందుకు చెప్పలేదంటే, నేను ఐ థాట్ అవర్ కాంగ్రెస్ లీడర్స్ విల్ రికమెండ్ మై నేమ్ అనుకున్నా, కనుక నాకు రాలేదు అన్న. సరే అయిపోయింది. మొన్న 2024లో కూడా టికెట్ వస్తే నేను మొదటి నుంచి కూడా అదే సీట్ అడుగుతున్నా. దానికి నేను సోనియా గాంధీ గారికి లెటర్, మేడం లాస్ట్ టైం నాకు టికెట్ రాలేదు, ఈసారి అగైన్ ఐఎమ్ ట్రయింగ్ బికాజ్ ఐఎమ్ లాయల్ టు యువర్ ఫ్యామిలీ అండ్ రాహుల్ గాంధీ లైక్స్ మీ. సో 2 times ఐ వెంట్ దేర్ అలాంగ్ విత్ ఇన్ ఖమ్మం. సో నౌ ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ ఖమ్మం అంటే ఆమె లెటర్ రాసింది. హనుమంత్, ఐ సా యువర్ లెటర్, డెఫినెట్లీ ఐ విల్ ట్రై యువర్ టికెట్, యు ఆర్ ఆస్కింగ్ ఫర్, ఐ లుక్ ఆఫ్టర్ యువర్ ఇంట్రెస్ట్ ఇన్ ఖమ్మం అన్నది. ఇక నేను హోప్లో ఉన్నా, ఇక అమ్మ చెప్పినాక రాదా అని తిరుగుతూనే ఉన్నా. ఎందుకంటే ఆ ఎలక్షన్స్ ముందు ఇది కూడా చెప్తా, బట్టి విక్రమార్క పీపుల్ మార్చ్లో తిరిగిన అన్ని జిల్లాలలో, అదేవిధంగా రేవంత్ రెడ్డి బస్ యాత్ర పెడితే ఆయన వెంబడి కూడా తిరిగిన, ఎక్కడ కూడా ఇద్దరికి సమానంగా అన్ని జిల్లాలలో తిరిగిన. ఆ తర్వాత సర్కారు వచ్చింది. అదే కాకుండా నాకు కొన్ని జిల్లాల్లో అసెంబ్లీ సెగ్మెంట్ అక్కడ కూడా తిరిగిన. సర్కారు వచ్చింది. వచ్చిన తర్వాత ఏదైతే మెజార్టీ వచ్చిందో అప్పుడు ఒక మీడియా పర్సన్ నన్ను అడిగిండు, ఏమని,
హనుమంతరావు హూ విల్ బి ది చీఫ్ మినిస్టర్ అంటే నేను ఉన్నమాట చెప్తా. నో డౌట్ ఐఎమ్ ఏ సోషల్ జస్టిస్ పర్సన్. బట్ రేవంత్ రెడ్డి నిజంగా కూడా బాగా కష్టపడ్డాడు. డబ్బులు ఎక్కడికి వెళ్ళి తెచ్చిండో తెలియదు. మీటింగ్లు పెట్టిండు, ఊపు తీసుకొచ్చిండు. కనుక నేనన్నా ఈజ్ ద రైట్ పర్సన్, అతనికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పిన. ఇక అది మనసులో పెట్టుకొని నాకు సపోర్ట్ చేయలేదని ఆ తర్వాత ఇక నా మీద కక్ష కట్టుకొని పార్లమెంట్ టికెట్ రానియలే. ఎన్నిసార్లు ట్రై చేసినా మంచిది అంటున్నాడు. ఆఖరి రోజు కూడా ఏమన్నాడు, నీ పేరు పెట్టినా అన్నాడు. కానీ ఫైనల్గా ఆయన నా పేరు పెట్టలేదు. అది ఆయన ఎవరు శ్రీనివాసరెడ్డి తన ఈ అంకునికి టికెట్ ఇప్పించుకున్నాడు. అయినా ఊకున్నా, ఎందుకంటే సర్కార్ వచ్చింది. సర్కార్ రావడంతో మనం తగాదా పడితే పార్టీకి నష్టమని నేను ఇప్పుడు ఊకున్నా. కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంటే అప్పుడప్పుడు మాట్లాడుతున్నా. ఎక్కడ కూడా పార్టీకి వ్యతిరేకంగా, ఎందుకంటే నా కల్చరే ఏంది, నేను పార్టీలో పెరిగిన ఒక పెంకుటిల్లుకి వెళ్ళి రాజకీయం స్టార్ట్ చేసిన. అదే నా టాలెంట్ను చూసి సంజయ్ గాంధీ గారు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశారు, రాజీవ్ గాంధీ గారు పిసిసి ప్రెసిడెంట్ చేశారు. ఆఖరికి ఆయన ముఖ్యమంత్రి దానిగా తీసుకుపోయాడు 90లో. ఆల్మోస్ట్ అలా డిసైడ్ అయ్యే టైంలో కొందరు సీనియర్ నాయకులు నాకు అప్పుడు ఏజ్ 41 ఉండగా అమ్మ యంగ్స్టర్ వచ్చిండని కొందరు వ్యతిరేకం చేసి ఇక వాళ్ళు చనిపోయిన వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పాలి, సరే అయిపోయింది. అయినా నేను అప్పుడు వ్యతిరేకం చేసిన వాళ్ళు ఇక ఇప్పుడు చనిపోయిన ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పాలంటే చనిపోయిన గురించి నేను మాట్లాడదు. ఎందుకంటే కొందరు పని కట్టుకొని నాకు ఆనాడు రాజీవ్ గాంధీ దోలిచ్చిండు, యూ మేక్ ఇట్, హెచ్కేఎల్ భగత్ ను పంపించిండు. అదేవిధంగా ఎవరు జనార్దన్ పుజారి వచ్చిండు, ఐకే అంతోని వచ్చిండు. అందరు వచ్చినా మరి వీళ్ళందరూ ఆనాడు 1 లైన్ రెజల్యూషన్ జరిగినట్టే నేను అయిపోదు. అప్పుడు 1 లైన్ రెజల్యూషన్ నాకు తెలియదు. తర్వాత నేను రాజీవ్ గాంధీ చెప్పిన, అరే హనుమంత్ క్యూనై బోలే అన్నాడు. ఆ తర్వాత నా అదృష్టం చూడు, ఒరిస్సా నుంచి వచ్చి ఏది శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 చూసుకొని ఈజ్ గోయింగ్ టు శ్రీపెరంబూర్ ఏది తమిళనాడు పోయేటప్పుడు ఆయన చిన్న ఫ్లైట్లో పోతున్నాడు. నన్ను పక్కకు పిలిచిండు, హనుమంత్ ఐ విల్ మేక్ యూ సీఎం ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్ విల్ బి ఓవర్ అన్నాడు. 6 గంటలకు అన్నాడు, 6:30కు అన్నాడు, 11 o'clock ఈజ్ నో మోర్. ఇక అప్పటి నుంచి నేను తిరుగుతూనే ఉన్నా. మిమ్మల్ని సీఎం చేస్తా అని చెప్పిన 4 గంటలకే చనిపోయారు రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ గారు పంపించిండు హెచ్కేఎల్ భగత్, చెప్పిండు హనుమంతరావు పేరు అని. అప్పుడు ఏకే ముప్నార్ కూడా వచ్చిండు. వాళ్ళు లీక్ చేసిండ్రు ఎవరైతారని అడిగిండు. బ్రహ్మానంద రెడ్డి అడిగిండు, హూ ఈజ్ యువర్ లీడర్స్ మైండ్ ఇన్ ఫేవర్ ఆఫ్ అంటే అప్పుడు జీకే ముప్నార్ మూవ్ చేసి ఇన్ ఫేవర్ ఆఫ్ హనుమంతరావు అనగానే అందరూ ఒకటైపోయారు. అప్పుడు నేను పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను ఎక్కువ మెజార్టీ మోర్ దాన్ 60% ఎస్సీబీసీలకు వేసిన. ఆ కోపం ఉన్నది వాళ్ళకు. అదేవిధంగా మెంబర్షిప్ నేను చేయించిన. దానికి ఎన్ జనార్దన్ రెడ్డి వర్కౌట్ చేసి తిరుపతిలో ప్లీనరీ సెషన్ అయ్యే ముందు నన్ను పక్కకు జరిపితే నన్ను క్యాబినెట్లో ఉండమన్నారు. అన్నా సార్ ఇప్పుడే నన్ను ఒప్పుకుంటలేడు, రేపు క్యాబినెట్లో ఉన్నాక ఏ ఫైల్ మీద కూడా నాకు తప్పు రాసిండు అనుకో, నేను ఇంక అందరికీ తిరిగి చెప్పాలి నేను తప్పు చేయలేదని. నేను ఐఎమ్ ఏ ట్రూ కాంగ్రెస్ మ్యాన్, లాయలిస్ట్ పార్టీ, నేను ఏం సంపాదించలే. కావాలంటే మీరు ఎవరినన్నా తెలుసుకోండి, నేను నా కుటుంబం వరకే కానీ నేను ఎక్కడ సంపాదించాలంటే సగం హైదరాబాద్ నాదే. ఆ రోజుల్లో నాకు అంత విలువ ఉండే. యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా, పిసిసి ప్రెసిడెంట్, ఇవాళ కూడా నేను ఆంధ్ర పోతే కూడా అందరూ సంతోషపడతారు, ఫాలోయింగ్ ఉన్నది. అదేవిధంగా తెలంగాణలో కూడా. ఏదైనా నా ఉద్దేశం లేదంటే పదవులు వస్తాయి పోతాయి, కానీ నేను పార్టీ మారను. తప్పనిసరిగా హైకమాండ్ న్యాయం చేస్తుందని నా ఉద్దేశం ఫ్యూచర్లో. ఎందుకంటే అందరికీ పదవులు వచ్చినాయి. ఎవరు అడిగినా అరే హనుమంతన్నకి ఎందుకు ఇస్తలేదని సింపతి పెరిగింది నా మీద. ఏం అన్యాయం అండి, హనుమంతరావు రాత్రి మొదలు కష్టపడుతాడు, ఆయనకు పదవి లేదని ఇప్పుడు మీరు ఎట్లయితే అడుగుతున్నారో జనం అడిగినా సరే చూద్దాం. పార్టీలో ఒకసారి కొంత అప్ డౌన్స్ వస్తాయి, కానీ అప్ డౌన్స్ వచ్చినాయి. నేను పార్టీ నాకు కేసీఆర్ కానీ అందరు కూడా నాకు ప్రామిస్ చేసారు ఏదైనా పదవులు ఇస్తామని ఆశ చూపించినా నువ్వు పోలే. కేసీఆర్ రమ్మన్నాడా పార్టీలోకి? బీఆర్ఎస్ పిలిచారండి.
అంటే పదవి ఇచ్చే పిలుద్దామని చూసిండు కేసీఆర్ ఎవరండి? నా యూత్ కాంగ్రెస్ లో నా దగ్గర పనిచేసిన వైస్ ప్రెసిడెంట్. అంతేకాదు ఇలా మీరు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉన్నప్పుడు కేసీఆర్ ఏముండే? కేసీఆర్ వైస్ ప్రెసిడెంట్ ఉండే. కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్. అదే విధంగా చంద్రబాబు నాయుడు కూడా నా పార్టీలో వైస్ ప్రెసిడెంట్. మొదలు నేను యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు ఆయన జిల్లాల సెక్రటరీగా ఉండే. అటువంటి సమయంలో కూడా నేను ఎవరి దగ్గర కూడా నేను చేయి చాపెట్టోని కాదు. చంద్రబాబు కేసీఆర్ ఇద్దరు మీ కింద పనిచేశారు. ఇద్దరు. ఆయన చిత్తూరు జిల్లా అధ్యక్షుడా ఏముండే అప్పుడు? చిత్తూరు జిల్లా మన ఆయన కంబాతరు ఉండే, రామచంద్ర ఏదో పేరుండే. ఈయన అందులో సెక్రటరీ ఉండే. ఓకే, అది. సో మీరు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉన్నప్పుడు వీళ్ళు మీ కింద పనిచేసిన వాళ్ళే, చంద్రబాబు కేసీఆర్. ఇవాళ ఎంతమంది ఉన్నారు? అందరు నా కింద. చిన్నారెడ్డి నా కింద పనిచేసాడు, సుధాకర్ రెడ్డి నా కిందనే పనిచేసాడు, అందరూ. అంతేందుకు సత్యబాబు కూడా నా కింద పనిచేసిన ఆయన. ఏది విజయనగరం బొత్స సత్యనారాయణ, రఘువీరారెడ్డి కూడా ఏది నేను పెట్టితేనే ఆయన అనంతపూర్ జిల్లా ప్రెసిడెంట్ అయ్యిండు. ఇవాళ కూడా నేను చాలా మందిని టాలెంట్ని గుర్తుపట్టిన, పని చేసిన వాళ్ళు, పార్టీకి లాభం అయ్యేటోళ్ళు చేసిన. ఇంకొక మాట చెప్తా, ఇవాళ నువ్వు అడిగినావు కాబట్టి. రాజశేఖర రెడ్డి ఏదో ఉద్దేశం మీద ఆయనకున్నటువంటి ఎనిమిటీ అనుకో ఏమని అనుకో పి జనార్దన్ రెడ్డిని యాక్షన్ తీసుకోవాలని చూసిండు. వాళ్ళ కొడుకు వాళ్ళ తమ్ముని ఏదో రోడ్డు మీద ఉన్న తగాదాలో కొట్టడం జరిగింది. నేను అప్పుడు అమెరికాలో ఉన్నా. హనుమంతన్న అన్నాడు. అప్పుడు నాకు ఆయన కూడా పడరాకపోతుండే, కానీ కలిసిపోయినాము. సిటీలో ఎందుకు కొట్లాడటానికి కలిసిపోయినాము. నన్ను పిలిచిండు, అన్నా నువ్వు రావాలంటే. నేను స్టేట్ అవే వచ్చిన, నాకు ఇంకొక 10 రోజులు ఉన్నా టికెట్ తీసుకొని వచ్చి చక్కగా రాజశేఖర్ రెడ్డి తమ్ముని దగ్గరికి పోయినా. అంటే పిల్లాడు, ఎందుకంటే రాజారెడ్డి చెప్పేది కదా, హనుమంతరావు చేసిండు రాజశేఖర్ రెడ్డిని గురుత్వంతో టిఫిన్ పెట్టిండు. అన్నా నాది ఏమి లేదు, మా అన్న ఏది చెప్తే అది చేస్తా అన్నాడు. నేను వాళ్ళ అన్న దగ్గరికి పోయినా. ఆల్మోస్ట్ ఆల్ ½ an hour ఇద్దరు డిస్కషన్. నేనన్నా ఎందుకు అయిపోయింది ఎందుకు ఇది అంటే, ఆయన ఒక మాట అన్నాడు, మీ తెలంగాణలో ఒక అలవాటు, తిట్టుకుంటారు, తన్నుకుంటారు, కలుస్తారు. మా దగ్గర అటు ఉండదు, ఇటో అటో అన్నాడు. అరే ఇది ఎక్కడ పంచాయతే, అతను కూడా మంచోడు అంటే, లేదు అనేక నేను ఇడవకుంటే ఏం చేసిండు హనుమంజీ అనేది, పాపం చచ్చిపోయిండు. కానీ హనుమంజీ నీకు ఒక ఆఫర్ ఇస్తున్నా, నువ్వు ఇవాళ నుంచి పి జనార్దన్ రెడ్డిని వదిలేసి నా ఎంబడి ఉండు. నీకు 50 ఏళ్ళకి సరిపోయి నువ్వు ఏం సంపాదించలే, నాకు తెలుసు. నీకు 3 ఆడపిల్లలు ఉన్నారు. నువ్వు ఏదైనా 5 రూపాయలు వస్తే అది పార్టీ ఖర్చు పెడతావు, మీటింగ్ అంటావు, ధర్నా అంటావు, మైక్ అంటావు, నీకు సాయం చేస్తా, చేయి చాపకుండా చూస్తా అన్నాడు. అంటే నేను రాజశేఖర్ రెడ్డి 50 ఏళ్ళకి సరిపోయే సాయం చేస్తా అన్నాడు. అంటే నేనన్నా, నువ్వు గతంలో 30 మంది ఎంపీలు వ్యతిరేకం చేసిరు, నేను చేయొద్దని, నువ్వు ఫ్రాక్షన్ లీడర్ అని, మీ ఫాదర్కు బాగలేదని చెప్పి, ఆయన మంచి వ్యక్తి కాదని చెప్పినా, నేను రాజీవ్ గాంధీని ఒప్పించి చేసినా లేదా? చేస్తే 30 మంది ఎంపీలు రాజశేఖర రెడ్డిని వ్యతిరేకిస్తే మీరు పిసిసి ప్రెసిడెంట్ గా మీరు చేశారు. అప్పుడు ఏమైందంటే వీళ్ళు 30 మంది రాసిచ్చిండ్రు. చెన్నారెడ్డి పీరియడ్ లో ఈయన చెయ్యొద్దు, అందరూ చెన్నారెడ్డి, అందరూ బాగారెడ్డి, అందరూ కూడా వ్యతిరేకం చేసి 30 మంది ఈ షుడ్ నాట్ మేక్ ఇట్ రాజశేఖర్ రెడ్డి ఇస్ ద ఫ్రాక్షన్ లీడర్, హిస్ ఫాదర్ వాజ్ క్రిమినల్ యాక్టివిటీస్ అని పెట్టాడు. అప్పటికేమైంది, విజయభాస్కర్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నాడు. ఎప్పుడైతే వీళ్ళు 30 మంది వ్యతిరేకం చేయగానే విజయభాస్కర్ రెడ్డి కూడా చేయలేవంటే, అరే ఇక గాడాయి అన్నాడు. అరే నేను ఎట్లయినా, నేను రాజశేఖర్ రెడ్డి మాట ఇచ్చిన అని. నేను అప్పుడు రాజేందర్ కుమార్ వాజ్పేయి అని ఇన్ఛార్జ్ ఉండే ఉత్తరప్రదేశ్. నేను పోయినా, ఏమైనా వాట్ అయిపోయినాను, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ కంప్లైంట్ అగైనెస్ట్ రాజశేఖర్ రెడ్డి యు సీ అని ఆమె చూపించింది సొంతకాలు. నేను అప్పుడు అన్నా, మేడం ఇక్కడ కూడా మీ యూపీలో కొన్ని ఫ్రాక్షన్ జిల్లాలు ఉన్నట్టు అక్కడ కూడా ఉన్నాయి, ఇది రొటీన్ ప్రాక్టీసు. వై యు ఆర్ కమింగ్ ది వే ఆఫ్ ది రాజశేఖర్ రెడ్డి ఇంట్రెస్ట్ రాజీవ్ గాంధీ హ్యావ్ గాట్, వై యు ఆర్ అపోజింగ్ అన్నా. అంటే ఆమె షాక్ అయిపోయింది. ఏం చేయాలంటే, మ్యామ్ యూ సెండ్ దట్ ఫైల్ టు ఇందిరాగాంధీ అన్నా. నేను పోయినా, రాజీవ్ గాంధీకి పంపమన్నా. నేను పోయినా, క్యా వైతావు రాజశేఖర్ రెడ్డి का नाम ऑलरेडी
ప్రపోజల్ అయింది, సిటీలో చర్చ జరుగుతుంది, రాజశేఖర్ ఈజ్ గోయింగ్ టు ది పీసీ. ఈ టైంలో నువ్వు ఎట్లా అంటే ఏం చేయాలన్నాడు. ఏం చేయలేదు, నువ్వు ఫైల్ పంపమన్నాడు. నేను పంపితే రెండో దినం సాయంత్రం రాత్రి 9 గంటలకు నేను కమలాకర్ రావు భోంచేస్తున్నాం ఓల్డ్ బ్లాక్లో. నాకు ఫోన్ వచ్చింది, 1 అక్బర్ రోడ్. ఏ హనుమంత్ అక్బర్ రోడ్ రాజీవ్ जी बात करते. अरे परेशान है नहीं देवेंटे. ए हनुमान, I have made him your friend became PCC. Are you happy అన్నాడు. డెఫినెట్లీ ఐఎమ్ హ్యాపీ, థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ సాబ్ అన్న. అన్న తర్వాత రాజారెడ్డికి ఫోన్ చేసిన. రాజారెడ్డికి చేసిన, ఏ రాజారెడ్డి గారు నీ కొడుకు అయిపోయిన పిసిసి ప్రెసిడెంట్ అంటే ఆయనే ఉన్నాడు, తమ్ముడు నువ్వు దమ్మున్నోనివిరా భయ్, కడపలో పుట్టేదని అంటే నేనన్నా దమ్మున్నోడు హైదరాబాద్లో కూడా పుడతాడే, దానికి దీనికి ఏం సంబంధం అని. అప్పటి నుంచి నాకు ఆయనకు బాగా పరిచయం. నేను కడప పోతే పెద్ద స్వాగతం చెప్పిండు. మళ్ళీ కడపలో పుట్టేవాడే పొరపాటు హైదరాబాద్ లో పుట్టేవని అన్నాడు. లేలే కడపలోనే కాదు దమ్మున్నోడు ఈడ కూడా పుడతాడు అని చెప్పిన. అంటే నవ్విండు. నవ్వి తమ్ముడు నువ్వు రావాలి ఫస్ట్ నా దగ్గర అన్న. కడప పోతే పెద్ద స్వాగతం వాళ్ళ ఇంటి అందరు చేసి మళ్ళీ నన్ను మద్రాస్ దానికి వచ్చి ఫ్లైట్ ఎక్కించిండు. దట్ ఈజ్ మై కల్చర్. అయితే తర్వాత ఏమైందంటే కొంత నాకు ఆయనకు డిఫరెన్సెస్ ఎందుకు వచ్చిందంటే, నేను అప్పుడు అడిగిన ఏది పిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడు నేను ఒక్కటే అడిగిన, సిటీ ఒక్కటి నాకు ఇచ్చే మిగతాది ఏమన్నా చేసుకో అంటే. ఎవరు అన్నారు, కోదండ రెడ్డి పేరు చెప్పిన. చెప్తే అన్నాడు, ఏం హనుమంతరావు ఆయన పేరు చెప్తున్నావు, ఆయన అంజయ్యకే మోసం చేసిండు అని అన్నాడు. అది ఏమన్నాడు నువ్వు చేయాలంటే. ఈ లోపల ఏం చేసిండు కావాలని ఎన్ జనార్దన్ రెడ్డి చెప్పిండు. ఎవరు చెప్పిండ్రు, మళ్ళా పి జనార్దన్ రెడ్డి పేరే కన్వీనర్ చేస్తే ఇక ఆనాటి నుంచి నాకు రాజశేఖర్కి పోయింది. ఏమయ్యా నువ్వు ఇంత సాయం చేస్తే నాకు ఇంత చేయలేదు, ఇవాళ నుంచి నేను కలిసేది లేదు, నీ వ్యతిరేకం, నేను సెపరేట్. అప్పుడు కూడా నన్ను జనరల్ సెక్రటరీ చేయలే, సెక్రటరీ చేసిండు. అది కూడా జాయింట్ సెక్రటరీ ఒక్కడే. మళ్ళీ రాజీవ్ గాంధీకి ఏం చెప్పిండు, సార్ ఐ మేడ్ హిమ్ 1 person, ఐఎమ్ నాట్ పుట్టింగ్ దిస్ సైడ్ ఆర్ దట్ సైడ్ అంటే ఆయన పెద్ద పోస్ట్ అనుకున్నాడు. నేను అప్పుడు అన్నా, సార్ జనరల్ సెక్రటరీ పెద్దది, జాయింట్ సెక్రటరీ అంటే, అరే యువర్ ఫ్రెండ్ ఐ టోల్డ్ యువర్ ఓన్లీ అంటే ఇక నేను ఎందుకు కొట్లాడాలి, అదే నడిపించిన. తర్వాత ఇక నాకు ఆయనకు డిఫరెన్సెస్ పెరిగినాయి. ఇక ఆయన వ్యతిరేకం చేయడం. ఆ తర్వాత పి జనార్దన్ రెడ్డిని కూడా తీసేయాలని ఆలోచన చేసిండ్రు. అప్పుడు ఎయిర్పోర్ట్లో అయింది కదా, మళ్ళీ వచ్చిండు కదా కేరళ అతను వైలార్ రవి వస్తే ఆయన దోతి ఊడిపోయింది. దానికి ఏం పెట్టిండంటే జనార్దన్ రెడ్డి మనుషులు ఒడు వీకిండ్రని సోనియా గాంధీకి చెప్పిండ్రు. ఆమె చాలా సీరియస్ కదా, హౌ దే కెన్ రిమూవ్ దోతి అని ఆమె సీరియస్ ఉన్నది. ఈయననేమో పట్టిండి ఎట్లన్నా నేను తీసేయాలి. నెల అయింది, 2 నెలలు అయింది, సస్పెన్షన్లో పెట్టిండ్రు. నేను నన్ను అడిగింది అప్పుడు అంబికా సైని కింద, నేను ఆమె జనరల్ సెక్రటరీ, నేను సెక్రటరీ. నన్ను అడిగింది, హనుమంత్ వాట్ ఈస్ ది రియల్ స్టోరీ అన్నది. నేను అన్న రియల్ స్టోరీ ఇది intentionally has not removed his followers or anybody. Nowadays TV has come, publicity is there, photographs came. For more enthusiasm, it may be remove his dhoti, but nobody has intentionally done. అప్పుడు ఏమన్నది, హనుమంత్ ఐ విల్ గివ్ అపాయింట్మెంట్ విత్ యూ. అప్పుడు ఉండే కదా ఆయన గవర్నర్ ఉండే కదా మన యంగ్ టర్క్, ఆయన చనిపోయిన ఉండే. అప్పుడు అడిగితే నేనన్నా ఇట్లా కాదమ్మా, చేయలేదు, తప్పు చేయలేదు అన్న. ఆయన నాకు అడరాదు, కానీ ఈజ్ అ టాలెంటెడ్ లీడర్. అట్ ఎ టైమ్ ఈ కెన్ బ్రింగ్ 10,000 people, నాట్ ఓన్లీ కాంగ్రెస్, ఈవెన్ ఐఎన్టీసీ లీడర్ ట్రేడ్ అన్నారు. అంటే నేను అపాయింట్మెంట్ ఇప్పిస్తాను, ఇచ్చింది. నేను పోగానే అడిగింది, హనుమంత్ వాట్ ఈస్ ది గ్రౌండ్ రియాలిటీ, టెల్ మీ ట్రూత్ అంట. మ్యామ్ ఆల్వేస్ మై లీడర్ ముందు నేను వాస్తవాలు చెప్తా, కానీ ఈ ఇష్యూ న్యాయం కాదు, ఎవరు కావాలని చేయలేదు, కానీ ఆయన ఇంటెన్షన్ ఉంది తీసేయాలని. కానీ ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ఎనీ లీడర్ విత్ 1 pen stroke you can remove, but you want to make one leader, it will take 15 to 20 years అన్న. అప్పుడు నవ్వింది, ఎస్ మ్యామ్ ఈజ్ అ టాలెంట్ లీడర్ అన్న. అప్పుడు రివోక్ చేసింది. ఇక సస్పెన్షన్ సస్పెండ్ చేయలే, రివోక్ చేసింది. ఇక అప్పటి నుంచి నాకు జనార్దన్ రెడ్డికి పరిచయం ఉండడం ఇవన్నీ జరుగుతుంటే, ఆయన లాస్ట్లో నాకు ఒక మంచి
ఆఫర్ ఇచ్చిండు కానీ నేను దానికి ఒప్పుకోలే. ఒక నాయకుడు ఎన్ని కోట్లు అంటే అన్ని కోట్లు మీకు సంపాదిస్తారు. 50 ఏండ్ల వరకు సరిపోయే చేయి దాపకుండా నీకు 3 ఆడపిల్లలు ఉన్నా నీకు అంతా సాయం చేస్తా కానీ బట్ టుడే అన్వర్డ్ లీవ్ జనార్దన్ రెడ్డి టు నా ఎంబడి ఉండాలన్నాడు. నేనన్నా ఇది మా కల్చర్ కాదు, మా తెలంగాణ కల్చరు, కలుస్తాం కానీ ఇవాళ కాకుండా రేపు తెలుస్తుంది కదా. హనుమంతన్న జనార్దన్ రెడ్డి చేసి రాజు నేను ఆ పని చేయబోయి గతంలో నీకు సాయం చేసిన అది అయిపోయిందన్న, ఇది ఒప్పుకుంటే నేను ఒప్పుకోనని వచ్చిన. దట్ ఈజ్ మై క్యారెక్టర్. అదే కాకుండా సంజయ్ గాంధీ చనిపోయినప్పుడు ఎవరు ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ అని ఆలోచన చేసే సమయంలో ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్. అప్పుడు కెనాట్ ప్లేస్లో కాఫీ హౌస్ ఉండేది, అందులో మేము అందరం ఇవాళ అప్పుడు యూత్ కాంగ్రెస్ వాడు తాజ్ మహల్ కూర్చున్నట్టు ఆడ కూడా కూర్చునేది. ఒక ప్రెస్ అయిన అడిగిండు నన్ను హూమ్ యు ఆర్ మేకింగ్. అప్పుడు మేనకా గాంధీ షీఈస్ ట్రయింగ్ టు మేక్ అది హస్బెండ్ జగల రావాలని, పంజాబీ లవ్ ఈజ్ వర్కింగ్. అప్పుడు నేను అన్నా నో, ఓన్లీ హోప్ ఆఫ్ ది నేషన్ ఈజ్ రాజీవ్ గాంధీ అన్న వచ్చిన. తెల్లారి నేను కలవడానికి పోయిన మేడంను. మేడం ఐఎమ్ హనుమంతరావు, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఫ్రమ్ ఆంధ్ర. యు ఆర్ హనుమంతరావు, పోతేదారు ఇసుకు బాజు కూడా. అయ్యా నా పని అయిపోయింది అనుకో, ఇక నా డ్యూటీ పోయింది అనుకో అని పోయి పోతేదారు రూమ్లో కూర్చుంటే పేపర్ చదువుతుంటే ఫ్రంట్ పేజీలో 5 హిందూ ఆర్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఫస్ట్ పేజ్ నాదే ఉంది, హనుమంతరావు సపోర్టింగ్ టు రాజీవ్ గాంధీ. అయిపోయింది. వచ్చినాక ఇక నాకు అప్పుడు ధైర్యం వచ్చింది, దీని గురించే పిలిచింది మా అమ్మ అనుకున్నా. వచ్చింది వై యు హావ్ గివెన్ ఎ స్టేట్మెంట్ ఆఫ్ రాజీవ్ గాంధీ అంటే నేనన్నా మ్యామ్ యాజ్ లాంగ్ సంజయ్ గాంధీ వాజ్ దేర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఈ సపోర్టింగ్ టు యూ, యు ఆర్ ఆల్సో టేకింగ్ ది సపోర్ట్ ఆఫ్ యువర్ సన్, సో ఈజ్ ద రైట్ పర్సన్ రాజీవ్ గాంధీ అన్న. అనగానే జర మోకంలో కలిసి అచ్చా హౌ లాంగ్ యువర్ ఇయర్ అన్నది. అంటే నేనన్నా మ్యామ్ అనదర్ 2-3 వేర్ యు ఆర్ స్టేయింగ్, ఏపీ గెస్ట్ హౌస్ వన్ షోకర్. రెండో దినం సాయంత్రం 7 గంటలకు ఫోన్ వచ్చింది, యువర్ అపాయింట్మెంట్ ఈజ్ 11 o'clock. సరే అని 11 o'clock పోతున్నా. అప్పుడు రాహుల్ గాంధీ ఏం చేస్తుండే, అప్పుడు ఏజ్ ఎంత ఉన్నది అయినది, 70లో పుట్టిండు కదా, 80లో ఏముంటుంది కరెక్ట్ 10-12 ఏళ్ళు సైకిల్ తొక్కుతున్నాడు గార్డెన్లో. ఇక ఆయన తొక్కని నాకేం తెలుసు ఆయన ఇంత పెద్ద నాయకుడు అవుతాడని. నేను చక్కగా పోయి లోపల కూర్చుంటూ వచ్చి నేను జిన్ పాయింట్ వైట్ షర్ట్ వేసుకొని మిస్టర్ వై యు హావ్ గివెన్ మై నేమ్ ఫర్ ఇన్ పాలిటిక్స్, ఐఎమ్ ఏ పైలట్ అన్నాడు. అరే ఈయన ఇట్లా అంటుండే ఏమన్నా కానీ నేను ఇంత దూరం వచ్చిన వెనక. ఎస్ I can't become a pilot. Is a pilot is a technical subject. Can pilot can join in politics? He can join in politics. He became a leader. Hey, don't do this thing. మళ్ళా తెల్లారు పిలిచిందా, మళ్ళా అపాయింట్మెంట్ ఇచ్చింది. క్యా బోలా వాట్ ఈ సేయింగ్ అంటే నేనా మ్యామ్ ఈ సేయింగ్ దట్ ఐఎమ్ ఏ పైలట్, ఐ కాంట్ బి జాయిన్ ఇన్ పాలిటిక్స్ అన్న. వాట్ యు హావ్ గివెన్ us? I told him straight away, I can't become a pilot. Because the pilot is a technical subject. Pilot can join in politics, he can success. అంటే నవ్వి హనుమంతరావు లాగే ఉన్నా. అనుకోకుండా సీనియర్ పైలట్ ట్రైనింగ్కి వచ్చిండు హైదరాబాద్ బేగంపేట్. ఇక రోజు పట్టుకునేది సాయంత్రం పూట 4-5 ఫ్రెండ్స్ ఉంది, ఆ క్యాంటీన్లు ఉంది. నేను అప్పుడు నా దగ్గర డబ్బులు లేదు, స్కూటర్ మీద వచ్చి ఎదురుగా హోటల్ పెట్టుకోవాలి. అప్పుడు సెల్ ఫోన్లు లేవు, గేమ్ లేవు. హోటల్లో కూర్చుని కానీ వాడు కంటిన్యూ వచ్చిండు అనగానే పోయేది. ఇట్లా 2-3 సార్లు ఆయన ఊరుకోవడం, నేను ఊరుకోవడం, వాళ్ళు మజాక్ చేసేది. అరే తెర ఫ్రెండ్ ఆయన నేను ఉరికేది, నేను ఆయన ఉరికేది. అట్లా నాకు ఆయనకు సంబంధం ఏర్పడింది. 82లో విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఫస్ట్ మన దగ్గరకు వచ్చి ఏది బొలారం నుంచి ఏది కరీంనగర్ అవన్నీ తిరిగిన తర్వాత ఆ తర్వాత ఇక నాకు బాగా దగ్గర పరిచయం అయింది. రాజీవ్ గాంధీ ఎందుకు అంజయ్కి అవమానం చేశారు? దానివల్లే తెలుగుదేశం పార్టీ పుట్టింది, కాంగ్రెస్ అది ఏమి లేదు. ఆయన ఈజ్ అ పైలట్. పైలట్ ఆలోచన ఉంటుంది, ప్రజలకు ఇబ్బంది కావద్దు, ఫ్లైట్ చెడిపోతాడు. ఈయన ఏం చేసిండు, అప్పుడు జనార్దనుడు ఆయన ఎంబడి ఉండే కదా, పెద్ద పెద్ద పూలదండలు తీసుకొని వచ్చిండు. అది కూడా రన్వే మీద తీసుకొస్తే ఆయన కోపం వచ్చింది. వై యూ బ్రాట్ హియర్, ఇఫ్ ఎనీథింగ్ విల్ హ్యాపెన్ ఇస్ ఫ్లైట్ విల్ బి డేంజర్ అని కోపం వచ్చి ఇది చేసి నువ్వు పోవద్దు అన్నాడు. మళ్ళీ ఆయన తిరుపతి ఎయిర్పోర్ట్కు వచ్చినప్పుడు
రాజీవ్ గాంధీ దేనికి పైలట్ గా వచ్చాడు ఆయన లేకపోతే రాజీవ్ గాంధీ వచ్చినప్పుడు జనరల్ సెక్రటరీ అయింది కదనే, అప్పుడేమో పైలట్ జాయిన్ ఇన్ పాలిటిక్స్ కదా. అయినాక ఫస్ట్ విజిట్ కమ్ టు ఫస్ట్ టైం ఆడికి వచ్చి ఏది వచ్చింది కదా. ఆ తర్వాత ఆయన ఎవరు ఏఐసిసి జనరల్ సెక్రటరీ విజయభాస్కర్ రెడ్డి అయ్యేందుకు చెప్తానండి. విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 82లో వచ్చిండు ఫస్ట్ టైం. వచ్చినప్పుడు ఆయన ఎంబడి కరీంనగర్, వరంగల్ ఇవన్నీ తిరిగేసి వచ్చినా ఎంబడి ఉండే అప్పుడు రోడ్డు బాగలేదు. అందుగురించి అది రాజీవ్ రహదారి చేసినా లేదా కరీంనగర్ టు ఏది అక్కడి వరకు ఏది రామగుండం వరకు చేసినా లేదా. ఆ తర్వాత అంజయ్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు వచ్చిండు. వచ్చి తిరుపతి పోవాలంటే ఈయన ఎయిర్పోర్ట్లో నేను అప్పుడు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కదా, నన్ను చేసిండు కదా సంజయ్. అయితే నేను కూడా అన్ని పెద్ద పెద్ద ఈయనేమైనా ఈయన ఫోటో దొరకదా రాజీవ్ గాంధీ నేను పెట్టేసిన. అయితే ఈయన ఏం చేసిండు బయట ఏది మన టెంప్ట్ వేయించి డాష్ వేయించేసి పెద్ద పెద్ద దండలు హనుమంతరావు చేస్తూ నువ్వు కూడా చేయండి. ఈయన పెద్ద దండలు పట్టుకొని రన్వే మీదకి వచ్చిండు. రన్వే మీద రాగానే కోపం వచ్చింది. నో దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అని నేను ఎక్కియలే. మళ్ళీ నేను ఆయన వెంబడి పోయినుంటి హెలికాప్టర్లో మళ్ళీ తోల తిరుపతిలో ముఖ్యమంత్రి అంజయ్ ముఖ్యమంత్రి మళ్ళీ దిగి వచ్చినాక తిరుపతిలో అంతా సంజాయించి తీసుకొచ్చి ఆయన ఇంటికి పోయినాం. మళ్ళీ అక్కడికి ఏది మన సికింద్రాబాద్ అది క్రిస్టియన్ కాలేజీలో ఉంటే ఆడ కూడా అడ్మిట్ అయినా. దాన్ని ఏం చేసిండు ఎన్టీ రామారావు అందులో ఆత్మగౌరవం అని దాన్ని పబ్లిసిటీ చేసి, కానీ ఈజ్ నాట్ దట్ పర్సన్ టు ఇన్సల్ట్. ఆయన ఒకటే పైలట్ ఉన్నా ఈ విధంగా ఏ తప్పు జరిగినా ఆయన పైలట్ కదా, ఒక రవ్వ చుక్క జరిగిన చక్రాలలో పోతే డేంజర్ అని అన్నాడు తప్పితే ఆ తర్వాత మళ్ళీ ఆయనకు ఇంటికి పోయిండు, రెస్పెక్ట్ ఇచ్చిండు. దాన్ని ఇక రామారావు గారు ఆంధ్రుల ఆత్మగౌరవం అని దాన్ని ఉపయోగించుకున్నాడు. ఎయిర్పోర్ట్ లో అవమానం జరగలే ముఖ్యమంత్రి. అవమానం ఏంది ఇదే అన్నాడు. వై యూ బ్రాట్ ఇది అన్నాడు, వెళ్ళిపోయాడు. అప్పుడు ప్రెస్ వాళ్ళంతా ఉండేనా పేపర్ వాళ్ళంతా ఉండి ప్రెస్ వాళ్ళతో ఏమన్నా ప్రెస్ వాళ్ళు లోపలికి ఎట్లా వస్తాయి. ఇక్కడ జరిగిన సంఘటనను ఎన్టీ రామారావు క్యాచ్ చేసుకున్నాడు. ఆంధ్రుల ఆత్మగౌరవమా వీళ్ళ అని అంటే అప్పుడు ఆయన సినిమా డైలాగులు అప్పటికి 1 year తిరిగిండు కదా ఎవరు. ఆ తర్వాత విజయభాస్కర్ వచ్చే లాస్ట్లో ఇప్పుడే పెట్టకపోయే ఎలక్షన్ అంటే అప్పుడు పెట్టే ఓడిపోతుంది. అది జరిగింది. అంటే నాకు అప్పటి నుంచే రాజీవ్ గాంధీని రాజకీయాలు తేవడం నా ఫస్ట్ పార్ట్. అదేవిధంగా చెన్నారెడ్డి గారు గాంధీని రాజకీయాల్లో తెచ్చినప్పుడు అప్పుడు రాహుల్ గాంధీ సైకిల్ తొక్కుతుండే ఇంట్లో గార్డెన్లో. రాహుల్ గాంధీ గార్డెన్లో సైకిల్ తొక్కుతుండే. అప్పుడు రాహుల్ గాంధీ గార్డెన్లో సైకిల్ తొక్కుతుండే. చాలా చిన్నపిల్లాడు అప్పటికి 12-13 ఏళ్ళే. సైకిల్ తొక్కుతున్నాడు బాబు గార్డెన్ రా. నాకేం తెలుసు ఆయన ఇంత పెద్ద నాయకుడు అంటే. అప్పుడు ఆయన సైకిల్ తొక్కుతుండు కొడుకు అనుకున్నా, కానీ నేను లోపలికి పోయినా తండ్రితో మాట్లాడి వచ్చిన. ఆ తర్వాత రాజీవ్ గాంధీ ఎంబడి చెన్నారెడ్డి గారు అమెరికా పోయింటుంటే కళ్ళ ఆపరేషన్కు. అప్పుడు నేను వైజాగ్ నుంచి వస్తున్నా. అప్పుడంతా వైజాగ్ ఈస్ట్ వెస్ట్ అప్ టు ఏది కృష్ణా జిల్లా వరకు వర్షాలు పడి పంట దెబ్బలు తింటే ఆయన ఎంబడి వస్తున్నా. ఈస్ట్ గోదావరికి వచ్చే లోపల ఏది ఈ లంక నుంచి ఆ లంక పోవాలంటే పడవలో పోవాలి కదా. ఇటు ఆయనకి ఏమనుకున్నాడు, హనుమంత్ ఎవ్రీ టైమ్ యూ సే దట్ వాట్ ఎవర్ యూ కెన్ మేరీ బాత్ ఉందా బోల్కే దేకో అన్నాడు. కూత్తా అంటే దుంకేసిన. అంటే నీళ్ళలో దుంకుతావా, పడవ నడుస్తాప్పుడు దుక్కుతావా అని అడిగిండు లీడర్. నేనన్నా లీడర్ చెప్పినాక సవాల్ లేదని దుంకేసిన. దుంకగానే ఆయన ఏమనుకున్నారు, వీడు దుంకిండు అని పరేషాన్ అయిపోయిండు. అంత బట్టలన్నా నల్లగా అయిపోయి మీదకి ఎక్కినాక అడిగిండు, హనుమంత్ తెరకు తీర్నాతాక నీకు ఈత వస్తుందా అని అడిగిండు. నేనన్నా లీడర్ అడిగినాక ఈత ఆలోచన చేయొద్దు, లీడర్ చెప్పిండు గుంజేసినట్టు. ఇక అప్పటి నుంచి ఆయనకు ఇంకా ప్రేమ నా మీద. ఆ మాట సోనియా గాంధీ కూడా చెప్పిండు, చూసిన హనుమంతుడు. ఆ మాట ఇప్పటికి కూడా ఆమె జ్ఞాపకం ఉంది. అంటే మై క్యారెక్టర్ ఈజ్, నేను ఒక సామాన్య కుటుంబంలో రాజకీయంలో ఎవడు నన్ను పుష్ చేయలే. నా సొంతంగా సంజయ్ గాంధీతో పరిచయం, సంజయ్ గాంధీ తర్వాత రాజీవ్ గాంధీతో పరిచయం, 5 point ప్రోగ్రాంలు ఇంప్లిమెంట్ చేసిన హైదరాబాద్ సికింద్రాబాద్లో
చెట్లు పెట్టడం కానీ ఈచ్ వన్ కానీ ఫ్యామిలీ ప్లాన్ అన్నీ మనం చేసినాం కాబట్టి పాపులర్. ఆ తర్వాత అదే గుర్తించి ఫ్యామిలీ ప్లానింగ్ కూడా చేశారు ఎమర్జెన్సీ టైంలో. ఫ్యామిలీ వెల్ఫేర్ అంటే ఉండే కదా అప్పుడు రాజీవ్ గాంధీ ప్రోగ్రాంలు ఉండే కదా, అది కూడా ఇంప్లిమెంట్ చేసినాం కదా. ఓకే, అప్పుడే కదా వీళ్ళందరూ ఏది రాజీవ్ గాంధీ అగైనెస్ట్ అనేది పెడితే అది ఏది ప్రోగ్రామ్ లో కూడా చెప్పిండ్రు కదా. అప్పుడు సంజయ్ గాంధీ మీద ఆరోపణలు ఉండే కదా, ఈయన ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తున్నాడు, మనకు 3 పిల్లలు పుట్టించేది లేదంటున్నాను ప్రచారం చేసినా 77లో ఓడిపోయింది ఇందిరాగాంధీ. ఈనండి ఈ పాయింట్ ఎవరు చెప్పలే. 77లో ఓడిపోయిన తర్వాత ఆమె మీద షా కమిషన్ కేసు పెట్టిండ్రు. ఆ షా కమిషన్ లో ఏమన్నారంటే ఈమె ఓడిపోవడానికి కారణం ఓన్లీ సంజయ్ గాంధీ, యూత్ కాంగ్రెస్ ను బ్యాన్ చేయాలి అన్నారు. అప్పుడు యూత్ ఫోరం అని నాగార్జున సాగర్ లో మీటింగ్ పెట్టిండ్రు. అహ్మద్ పటేల్, అదే ఎవరు అశోక్ గెలాట్ అందరు వచ్చిండ్రు. ఆ మీటింగ్ లో మళ్ళీ నేను ఒకటే రీచ్ చేసిన, షా కమిషన్ లో కూడా సంజయ్ గాంధీ ఫోటోలు పట్టుకుని బరాబర్ లగాతే. అదే సంజయ్ గాంధీ మళ్ళీ 3 ఏళ్ళ లోపల 80కి వచ్చే లోపల కాంగ్రెస్ స్వీప్ అయింది. అప్పుడు ఫస్ట్ ఇంకా ఎంపీలు కూడా రాలే, ఢిల్లీకి వస్తున్నారు. నేనే పోయి సంజయ్ గాంధీ సార్ నేను ఏపీ గెస్ట్ హౌస్లో లంచ్ పెడతా అంటే వచ్చిండు, అందరు వచ్చిండ్రు. పివి నరసింహరావు మొదలు పెడితే అందరూ శివశంకర్ కూడా వచ్చిండ్రు. అదే నన్ను అప్పటి నుంచి సంజయ్ గాంధీ చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ అటాచ్మెంట్ అయింది కనుక ఆయన నన్ను ముఖ్యమంత్రి నా టాలెంట్ చేయాలి కానీ కాలేకపోయినా నాకేం పర్వాలేదు. ప్రజలలో మాత్రం పిసిసి ప్రెసిడెంట్ రాజీవ్ గాంధీ కదా చేసింది మిమ్మల్ని. రాజీవ్ గాంధీ చేసిండు, మళ్ళీ ఇమీడియట్ గా నన్ను చెన్నారెడ్డి దిగిపోయినా నన్ను చేయాలని పంపించిండు కదా. ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ 90లో చేశాడు, 1990కే 40 ఏళ్ళ 90లో అయినప్పుడు నా ఏజ్ 40, నా ముఖ్యమంత్రి వచ్చే లోపల 41 అయింది. అప్పుడు ముసలి మెంబర్షిప్ కూడా నేనే చేయించిన కదా అమ్మ. అప్పుడు పివి నరసింహరావు ప్లీనరీ సెషన్లో కావాలి కదా తిరుపతిలో. అప్పుడు జనార్దన్ రెడ్డి కండిషన్ పెట్టి నేను ప్లీనరీ సెషన్ చేస్తా కానీ హనుమంతరావుని తీసేయాలి. నేనెందుకు తీసేస్తా సార్, నేను ఆయన కమిటీలు ఉండే. ఇప్పుడే నాకు ఇట్లా చేస్తుండు, రేపు ఆయన క్యాబినెట్లో మినిస్టర్ ఉంటానుకో, ఏదన్నా ఫైల్ మీద ఎల్కు వై చేసిండు అనుకో, ఇక నేను తిరుక్కుంటా చెప్పాలి. నేను తప్పు చేయలేదంటే ఓడింటారా బాబు, ఆయన డేంజర్ మనిషి నేను ఉండా అన్నప్పుడు నేను రాజ్యసభకు పోయినా. అది పాయింట్. ఓకే, సో 3 సార్లు రాజ్యసభ మెంబర్గా చేశారు మీరు. 3 సార్లు రాజ్యసభ మెంబర్గా చేశారు. ఎందుకు మరి మొన్న 2024 ఎలక్షన్స్ ముందు రాజ్యసభ 2 సీట్లు ఖాళీ అయినాయి, మీకు లోక్సభ టికెట్ 2019లో రాలేదు, 2024లో లోక్సభ టికెట్ రాలేదు. ఈ లోక్సభకు ముందే 2 ఖాళీలు అయితే మీ పేరు ఎందుకు రాలేదు? ఇక దానికి నేనేం చెప్పా ఏంటంటే ఇయ్యలేదు. ఎందుకు ఇయ్యలేదు నేను అడిగిన లోక్సభ ఇయ్యలేదు, ఊకున్న తర్వాత కూడా నేను రాజ్యసభ దానికంటే ముందే వచ్చింది కదా, రాజ్యసభ మీకు ఎందుకు ఇవ్వలేదు? అది పార్లమెంట్ కాకముందు వచ్చింది, అసెంబ్లీ తర్వాత పార్లమెంట్ వస్తేనే రాజ్యసభ ఇచ్చిండ్రు. తర్వాత నేనేం రాజ్యసభ అనిల్ కుమార్ యాదవ్ కి ఇచ్చారు, చాలా చిన్నపిల్లలు. దానికి ఏమంటాడు యూత్ కి ఇవ్వాలి అని హైకమాండ్. రాజ్యసభ పెద్దల సభ కదా, ఇక అది ఎందుకు ఇచ్చిండ నేను ఐ కాంట్ క్వశ్చన్ బికాజ్ ఇది పేరాగేటివ్. యాజ్ అ సీఎం ఆయనకు అన్ని రైట్స్ ఉన్నాయి, తెచ్చుకున్నాను. నేనేమంటున్నా ఇప్పటికి కూడా నేను కేంద్రంలో ఉంటే నేను ఐఐఎంలో మీ అందరికీ తెలుసు, మీరు ఢిల్లీలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు మీటింగ్లు పెట్టేది, ప్రతి సంవత్సరం బీసీ మీటింగ్ పెట్టేది. అందరూ సచిన్ పైలట్ అందరు వచ్చేది కదా, వీరప్ప మూలి అందరు వచ్చేది కదా, బీసీ నారాయణ స్వామి వచ్చేది, అందరు వచ్చేది కదా, అందరు వచ్చేది. అయితే అన్ని పార్టీలు బీసీ ఎంపీలు పిలిచేది మీరు, అందరు బీజేపీ తప్పితే అందరు వచ్చేది కదా. అందరు కూడా సపోర్ట్ చేసినా లేదా ఐఐటిఐఎంలో సుప్రీంకోర్టు కొట్టేస్తే నేను సోనియా గాంధీ దగ్గర పోయినా, మేడం టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ మ్యామ్, గాడ్ హెస్ గివెన్, వీఆర్ కమింగ్ ఫర్ ది లోకల్ లాంగ్వేజ్, తెలుగు అదే మలయాళం తమిళ్ ఓరియాతో వస్తాం కానీ టాలెంట్ మా దగ్గర ఉంది, మాకు అవకాశం అంటే అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రికి చెప్పి బిల్లు పెడితే పాస్ అయిందా లేదా, లల్లు ప్రసాద్ యాదవ్ సపోర్ట్ చేసిందా లేదా, మమతా సపోర్ట్ చేసిందా లేదా, మాయావతి సపోర్ట్ చేసిందా లేదా, శరద్ పవార్ సపోర్ట్ చేసిందా లేదా. అట్లనే మేమేమంటున్నాం, ఇవాళ రేపు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో బిల్లు పెట్టి ఏది 9th షెడ్యూల్కి వెళ్ళి తీయాలంటే అందరు సపోర్ట్ కావాలి.
ఇవాళ రేవంత్ రెడ్డి మంచి పని చేసి 42 కానీ అన్ని రాష్ట్రాలలో జరగాలి. ఈ 9th షెడ్యూల్కి వెళ్ళి తీసేస్తే మాకు న్యాయం జరుగుతుంది. అదే మా కోరిక ఏంటంటే అందరి పార్టీలను కలిపి ప్రధానమంత్రిని కలవాలి, 9th షెడ్యూల్లో పెట్టాలి. ఎందుకంటే ఆయన ప్రధానమంత్రి అయిన ఉంటే లొల్లే లేదు, కానీ ఇవాళ అపోజిషన్ లీడర్. దానికి నేను ప్రయత్నం చేద్దామని ఢిల్లీలో ఉండాలని ఆలోచన చేసిన. తప్పనిసరిగా దాని గురించి నేను యావత్ భారతదేశంలో ఎవరు అయినా నన్ను ఓబీసీ హనుమంతరావు అంటారు కనుక నాకు పేరున్నది. ఆ ఒక్క కోరిక ఉన్నది ఏంటంటే రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు అందరి మద్దతు తీసుకోవాలనేది నా ఆలోచన. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి, అదే నా ఆలోచన. ఓబీసీ బిల్లు పార్లమెంట్ లో కావాలి, సింగిల్ పాయింట్ గా వేరేదేం లేదు నా ఆశ. రాజీవ్ గాంధీ ప్రధాని అయిపోయింది, రాహుల్ గాంధీ కావాలి. నా ఉద్దేశంలో ఆయనను ఫుల్ దేశమంతా తిరగాలంటే నేను పార్లమెంట్లు ఉంటే అందరి దగ్గర పోతా. గతంలో IITIM ఆల్ ఇండియా మెడికల్ సైన్స్లో రిజర్వేషన్ తెచ్చినా లేదా, అదేవిధంగా ఓబీసీ పార్లమెంట్ సెపరేట్ చేసిన, SC సెపరేట్ చేసిన, మీరా కుమార్కి చెప్పి చేయించిందా లేదా రాహుల్ గాంధీ. కనుక నా ఉద్దేశంలో నేషనల్ నెట్వర్క్లో నేను ఉపయోగపడతా. ఇక్కడ ఆల్రెడీ మంత్రులు మీరంటే రాజీవ్ గాంధీకి సోనియా గాంధీకి ఇద్దరికి ఇష్టం, కానీ రాహుల్ గాంధీకి ఎందుకు ఇష్టం లేదు? మీరంటే ఇష్టమని కాదు, కొందరు చెప్పుడు మాటలు ఆయనకు ఇయ్యాలి కాకుండా రేపు తెలుస్తుంది. ఎందుకంటే కొందరు ఒకటే చెప్తారు, హనుమంతరావు ఘాటుగా మాట్లాడు. నేను ఎవరిని వ్యతిరేకం కాదు, నాకంటే శత్రువు ఉన్నటువంటి జనార్దన్ రెడ్డితోటే నేను అడ్జస్ట్ అయినా అంటే ఐఎమ్ పార్టీ ఈజ్ ఇంట్రెస్ట్ మోర్, నా పర్సనల్ తక్కువ. పార్టీ ఉంటే అందరు ఉంటారు. అందుగురించి నేను ఏడవైనా టాలెంట్ని గుర్తుపట్టినా, ఎక్కడ పోయినా టాలెంట్ పర్సన్ ఎంకరేజ్. చెన్నారెడ్డి సుధాకర్ రెడ్డి వచ్చిందా లేదా, ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ NSUకి వెళ్ళి వచ్చిండు. నేను అడగలే, ఎందుకంటే నా ఇంట్రెస్ట్ ఢిల్లీలో ఉన్నది కాబట్టి అతనికి మద్దతు ఇచ్చిన. అతను కూడా బీసీ కనుక ఆయనకు బీసీకి ఇవ్వాలి అనేది రాహుల్ గాంధీ కాన్సెప్ట్ నేను ఇంప్లిమెంట్ చేసిన అని చెప్పగలను. PCC చీఫ్ మీరు సపోర్ట్ చేశారు మహేష్ కుమార్ గౌడ్, అవుట్ రైట్ చేసిన. నేను ఇలా అప్పుడు ముగ్గురము, నేను మధు యాష్కి, ఈయన బలరాం నాయక్ ముగ్గురు ట్రై చేసిండ్రు. నేను అయితే ముగ్గురు బీసీలు అయితే ఏమవుతుండే, ఇలా కొట్లాటుదని కూడా అవుతాడు. అరే నేను వద్దురా భయ్, నేను పెద్ద రాష్ట్రానికి ఉన్నా, మహేష్ నీకు సపోర్ట్ చేస్తా, ఫ్యూచర్లో కూడా చేస్తా. ఎందుకంటే ఒక బీసీని కాపాడుకోవాలి. ఎందుకంటే అరే బీసీలు ఫెయిలియర్ అని అంటారా లేదా, అందుగురించి నేను సపోర్ట్ చేస్తా. అదేవిధంగా రేవంత్ రెడ్డికి ఏదైతే మద్దతు ఇస్తున్నో ఎండు వరకు ఆయన నాకు పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక మాట మీద నిలబడతా. నేను అందరి లెక్క డబల్ గేమ్ ఆడ, ఒక మాట ఇచ్చినంటే ఆఖరి దానిక ఫైట్ చేస్తా. అది నా ఆలోచన. రేవంత్ రెడ్డికి ఫుల్ టర్మ్ 5 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఎవడు తీయలేడు, ఆయననే ఉంటాడు. బాగా పనిచేసి సోనియా గాంధీ 6 డిక్లరేషన్ కానీ, రాహుల్ గాంధీ చెప్పినటువంటి ఏదైతే 9th షెడ్యూల్ కానీ ఇవన్నీ చేస్తే వచ్చే 5 ఏళ్లలో కూడా ఆయననే ముఖ్యమంత్రి అవుతాడు అనేది నా ఉద్దేశం. 5 ఏళ్ళు తివరా రేవంత్ రెడ్డిని మార్చరా? 5 ఏళ్ళు ఏమి లేదు, ఇవన్నీ అపోహలు. కావాలని కొంత మీడియా సృష్టిస్తుంది, కొందరు ఇంట్లో కూర్చొని నాటకాలు ఆడేటోళ్ళు చాలా ఆడతారు. మీ పార్టీ వాళ్ళు అంటారు చాలా మంది, మరి ఏమన్నా అతనిలో టాలెంట్ ఉన్నది, పవర్లో లేనప్పుడు బాగా పనిచేసిండు. ఇవాళ పవర్ వచ్చింది, తప్పనిసరిగా ప్రజలకు ఇచ్చిన హామీలు కేవలం ఏమంటున్నారంటే మీరు మొదట్లో రేవంత్ రెడ్డి PCC చీఫ్ కావడానికి ఎందుకు వ్యతిరేకించారు? అది కూడా చెప్తా. నేను మొదలు ఏమైంది, ఫస్ట్ చెప్పింది నేనే. ఆయన అసెంబ్లీలో కలిసినప్పుడు చెప్పిన, రేవంత్ ఎన్ని రోజులు ఉంటావురా భయ్, రా కాంగ్రెస్ లో నేనే, తెలుగుదేశంలో తెలుగు. అదే విధంగా ఆయన ఇంటికి పోయి చెప్పిన, మల్కాజ్గిరి నిలవడమని కూడా చెప్పిన. ఎందుకంటే నేను ఖమ్మం నిలబడతా, నువ్వు మల్కాజ్గిరి నిలబడి నాకు సాయం అన్నా. 2019 కదా మల్కాజ్గిరిలో నిలబడ్డది రేవంత్ రెడ్డి. 24లో నిలబడి ఏది రేవంత్ రెడ్డి 2019లో నాకు ఇవ్వలేదు కదా, ఈయనకి ఇచ్చిండ్రు, ఈయన గెలిచిండ్రు. 24లో వచ్చేటప్పుడు మళ్ళీ ఆయన దీనికి నిలబడ్డాడు కదా, PCC ప్రెసిడెంట్ అయిండు, ఎమ్మెల్యే నిలబడ్డాడు. అప్పుడు ఓడిపోయిండు స్టార్టింగ్ లో. మళ్ళీ ఆయన అసలు 2019 అసెంబ్లీలో ఓడిపోయిండు, కొడంగల్లో ఓడిపోయినాడు. 2018లో 2018లో కొడంగల్ ఓడిపోయినాడు. 19లో మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి గెలిచాడు. అవునే, నేనే చెప్పినా పోయి నువ్వు నిలవడు. నేను 24లో ఆడ ట్రై చేస్తున్నా కదా, ఖమ్మం నేను నిలబడతా, నువ్వు మల్కాజ్గిరి ఇంటికి పోయి చెప్పినా. అలా భార్య కూడా నాకు టిఫిన్ పెట్టింది, అన్నా నువ్వు వచ్చినావు చదువు. ఎందుకంటే జైపాల్ రెడ్డి గారి తమ్ముని బిడ్డ కాబట్టి నన్ను బాగా పరిచయం ఉంది.
ఇవన్నీ జరిగి కానీ తర్వాత కొందరు ఏం చేసిందంటే ఈయన వేరే పార్టీలకు వెళ్ళి వచ్చిండు ఆర్ఎస్ఎస్ బీజేపీ అని చెప్పేస్తే నా మీద ఆఖరికి ఏమన్నారు సోనియా గాంధీని తిట్టిన వాళ్ళనే సోనియా గాంధీని ఏమన్నారు ఈయన బలిదేవత అన్నాడా లేదా నువ్వు ఎట్లా సపోర్ట్ అంటే అప్పటి నుంచి నేను మా నాయకురాలను అంటారని నాకు చెప్పేటోళ్ళు చెప్పారు ఇక వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పాలి ఇప్పుడు వాళ్ళందరూ ఒక్కటైపోయారు నేను అందరినీ కలిపిన నాకు మాణిక్ ఠాకూర్ అందరితో పోయినా కోమటిరెడ్డి కంటికి పోయినా రాజగోపాల్ పోయినా జగ్గారెడ్డి ఇంటికి పోయినా అందరినీ న్యూట్రల్ చేసిన పార్టీ గురించి ఫుల్ తిరిగిన ఎక్కడ పోయినా నాకు గ్లామర్ ఉంది ఇప్పటిదానిక హనుమంత నాన్నగారు అందరు సంతోషపడుతుంది ఎందుకంటే నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా నేను ఎవరికి వ్యతిరేకం కాదు కనుక నా పాపులారిటీ ఉన్నది చేసిన ఇక వాళ్ళు ఏదైనా నా ఉద్దేశం ఏంటంటే 5 ఏళ్లలో బాగా పనిచేసి అంటే రేవంత్ రెడ్డిని మొదట్లో పీసీ చీఫ్ వ్యతిరేకించిన పీసీ చేసిన తర్వాత అయిన తర్వాత మాత్రం అయినాక చెప్పిన ఏదైతే సోనియా గాంధీ అపాయింట్ చేసిందో రేవంత్ రెడ్డి ఇవాళ నుంచి ఐఎమ్ సపోర్టింగ్ నిన్నటి దానికి వ్యతిరేక అని బహిరంగ సభలో చెప్పిన కార్యకర్తల ఆనాడు నుంచి నేను ఐఎమ్ సపోర్టింగ్ అప్ టు ఎండ్ ఐఎమ్ సపోర్టింగ్ ఎందుకంటే మాట తప్పొద్దు ఎందుకంటే ఇవాళ కాకుండా అరే హనుమంతరావు మాట తప్పుతాడు అనే పేరు తెచ్చుకోదు నా పేరే హనుమంతుడు నేను రామునికే భక్తుని అదేవిధంగా మా ఇందిరాగాంధీ కుటుంబానికే భక్తుని కాబట్టి నేను ఎప్పుడు అబద్ధాలు చెప్పా తప్పు జరిగితే తప్పని ఒప్పుకుంటా తప్పు జరగని నేను ఎవడు చెప్పినా ఈయన కానీ ఆయన బాగా పనిచేస్తుండే ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేస్తే మళ్ళీ 5 ఏళ్ళు కూడా ఉంటాడనేది నా ఉద్దేశం 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి సీఎం కావాలి పనిచేస్తే ఇప్పుడు కార్యకర్తలు కూడా అదే చెప్తున్నారే భయ్ ఇప్పుడు వచ్చినాయి పదవులు ఇప్పుడు 7వ ఇంటూ మా దగ్గర డిఫరెన్స్ ఏంటంటే కొత్త పాత కొత్త వాళ్ళకి అవకాశాలు వచ్చినాయి పాత వాళ్ళు కోపం మీద ఉన్నారు నేనే పట్టురా రేపు ఇవాళ కొందరు చైర్మన్లు వేసిండ్రే ఇంకా కొన్ని ఉన్నాయి ఏ చైర్మన్ 2 ఏళ్ళే కదా మళ్ళీ 2 ఏళ్ళు వాళ్ళకి ఇయ్యకు కొత్త వాళ్ళకి అంటున్నా ఇది కొత్త పాయింట్ కదా వాళ్ళు కూడా అడిగారు ఇప్పటికే 1 ఇయర్ అయింది ఇంకో 1 ఇయర్ తర్వాత మీకు వస్తుంది ఛాన్స్ అదేవిధంగా మీనాక్షి నటరాజన్ ఏమంటుంది కామ్ కరే సవాళ్ళకు బరాబర్ పదవి దేతే అంటుంది ఆమె కూడా ఉన్నది ఇప్పుడు ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం చేస్తాను అదే అంటుండు అదే మహేష్ కుమార్ గౌడ్ అంటుండు కాబట్టి నేను ఒక సీనియర్ నాయకుడుగా ఎక్కడన్నా కొంత వ్యత్యాసం ఉంటే సమన్వయం చేయాలనే కల్చర్ నాది కొత్తది పాతది సమన్వయం చేస్తే వచ్చే లోకల్ బాడీలో తప్పనిసరిగా గెలిచే అవకాశాలు ఉన్నాయి రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటున్నారు కానీ మీకు బట్టి విక్రమార్క అత్యంత దగ్గర ఎందుకు వ్యతిరేకమైన బట్టి విక్రమార్క చూడండి ఆయన ఏమనుకున్నా నాకు ఆయనతో అనవసరం లేదు కానీ ఆయన అందరికంటే కష్టపడ్డది నిజం చెప్పాలంటే రేవంత్ రెడ్డి డబ్బులు ఏడికెళ్ళి తెచ్చిండో తెలియదు నేను ఉన్నప్పుడు కాంగ్రెస్ ఆఫీస్ ఎట్లుండే చెప్పండి నాకు కూడా జనార్దన్ రెడ్డి డబ్బులు ఇస్తా అంటే నేను తీసుకొని అన్నా కానీ పిసిసి ప్రెసిడెంట్ రాగానే మార్పు చేసేసిండు ఒక ఇవాళ ఏది A1 ఏది హైటెక్ సిటీ లాగా గాంధీ భవన్ మార్చిండా లేదా అదేవిధంగా మీటింగ్లు పెట్టిండు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వస్తుండే మన ఏది బార్డర్ నుంచి మక్కల్ నుంచి మహారాష్ట్ర బార్డర్ దానికి ఖర్చు అన్నీ పెట్టిండా ఎవడిచ్చిండో నాకైతే తెలియదు అన్నీ పెట్టిండు ఊపు వచ్చింది ప్రభుత్వం వచ్చింది ఒక్కటే ఆయనకు రిక్వెస్ట్ చేసేది ఉందంటే గతంలో ఏం జరిగిందో జరిగింది ఇప్పుడు పాతోళ్ళను తీసుకున్నావు ఏది ఇతర పార్టీ ఏదైనా ఇప్పుడు కొత్త వాళ్ళకు కాకుండా రియల్గా పనిచేసిన వాళ్ళకు పదవులు ఇవ్వమని కోరుతున్నా అంతేనా ఎవరైతే ఒరిజినల్ కాంగ్రెస్ అంటే కొత్త పాతది కలవకపోతే మనలే డిఫరెన్సెస్ వస్తుంది దానివల్ల పార్టీకి నష్టమని హనుమంతరావుకు అటు రాజ్యసభ సీట్ రాలే ఇటు లోక్సభ టికెట్ రాలే అటు రేవంత్ రెడ్డి సపోర్ట్ చేయలే ఇటు ఉత్తమ్ సపోర్ట్ చేయలే ఇటు బట్టి సపోర్ట్ చేయలే సరే ఎందుకు అందరికి శత్రువు ఎందుకు అయిపోయినాడు ఇప్పుడు ఇన్ని అయినా ఈ టైంలో నేను ఏమి ఎందుకు మాట్లాడంటే జరిగింది ఏదో జరిగిపోయింది ఇక పాత దాని గురించి ఆలోచన చేసే బదులు మళ్ళీ పార్టీని గెలిపించడానికి నా శాయశక్తులు కృషి చేస్తా అప్పుడు రాహుల్ గాంధీ ఉన్నాడు మల్లికార్జున్ ఉన్నాడు సోనియా గాంధీ ఉన్నాడు రేవంత్ రెడ్డి కూడా తప్పనిసరిగా నాకు సాయం చేస్తాడని ఒక నమ్మిక ఉన్నది ఎందుకంటే ఎవరు చెప్పండి ఫస్ట్ నేనే చెప్పిన ఈ విల్ బి ది చీఫ్ మినిస్టర్ దానివల్లనే వాతావరణం వచ్చిందా లేదా కనుక న్యాయం అంటే చేస్తాడు ఎందుకంటే ఆయన మొదలు బీఆర్ఎస్లు ఉన్నోళ్ళు డిఆర్ఎస్లు ఉన్నోళ్ళు అందరి పదవులు ఇచ్చింది కదా తప్పనిసరిగా హైకమాండ్ కూడా
మా సోనియా గాంధీ ఉంది, రాహుల్ గాంధీ ఉన్నాడు, తప్పనిసరిగా నాకు న్యాయం జరుగుతుందని ఒక నమ్మిక పార్టీలో ఉన్నా. నేను అందరిలాగా ఎందుకు ఉడికిపోయి సోనియా గాంధీ 3 సార్లు, మీకు రాజీవ్ గాంధీ ఒకసారి రాజ్యసభ మెంబర్ చేశాడు, సోనియా గాంధీ 2 సార్లు ఇచ్చింది. బట్ రాహుల్ గాంధీ ప్రెసిడెంట్ అయిన తర్వాత మీకు ఒక్కసారి కూడా టికెట్ రాలేదు. ఆయన దగ్గరికి ఓని ఇస్తలేరండి, వీళ్ళే కూర్చొని ఫైనల్ చేస్తుంది. మనం ఏం చేయాలి చెప్పు. ఇక ఢిల్లీ వాతావరణం గురించి నేను ఎందుకు మాట్లాడంటే అక్కడ ఏమైతుందో తెలియదు, ఇక్కడ సంగతి అయితే చెప్తా. నాకు కాన్ఫిడెన్స్ ఉండే ఇందిరాగాంధీ సోనియా గాంధీ ఉన్నంతసేపు మేము డైరెక్ట్ పోదు మాట్లాడదాం. ఆయన బిజీ ఉంటాడు. నేను కూడా ఏంటంటే ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టాలి, ఇయ్యాల కాకుండా నా ఉంది శత్రువులు ఏం చెప్పినా నాది న్యాయమైన. రాహుల్ గాంధీ దగ్గర చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీ శత్రువులా వాళ్ళు ఏం అబద్ధం కొందరికి ఏముంటదంటే, నేను పేర్లు చెప్పదలుచుకోలేదు కానీ కొందరికి ఏముంటదంటే హనుమంత్ అన్న మీద ఎట్లనన్నా ఏది టాలెంట్ ఉన్నది, ఈ ఏజ్లో కూడా ఉరుకులాడతాడు, ఈ ఏజ్లో ఏడపి అన్యాయం జరుగుతుంది. రాజీపూర్లో 3 అమ్మాయిల మీద రేపు అయింది కదా, మర్డర్ అయింది కదా. నేను కొట్లాడి 7 సార్లు పోయి మహేష్ భాగవత్ అని కమిషనర్కు చెప్పి కోర్టు ఆర్డర్ ఇప్పించేసిన, సదా ఇప్పించిన, ఇంతవరకు ఇంప్లిమెంట్ అయితే లేదు. సిరిసిల్లలో ఎస్సీల మీద అట్లా ఆడిపోతా, రైతులకు సంఖ్యలు వేస్తే పోయి ఒక్కొక్కరికి ₹1,00,000 ఇచ్చినా లేదా. కనుక నా కల్చర్ ఏంటంటే ఎక్కడ అన్యాయం జరిగితే మా రాహుల్ గాంధీ ఏ విధంగా న్యాయకి లడరా మైబీ న్యాయకి లడయి, ఎక్కడ అన్యాయం జరగదు. అదేవిధంగా రాహుల్ గాంధీ ఒక మాట అన్నాడు, ఏది ఖమ్మం మీటింగ్ లో, ఇందిరాగాంధీ జమీన్ బి, ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు కూడా దొరలు తీసుకుంటారు అన్నాడు ఆనాడు అన్నాడు. కాబట్టి అక్కడ 1981లో ఇందిరాగాంధీ ఇచ్చింది భూమి 94 ఎకరాలు, 10 మంది రైతులు ఇద్దరు చచ్చిపోతే మళ్ళా దొర తీసుకున్నాడు, మళ్ళా దొర చేతులకే పోయింది. కనుక అలాంటి ఒకటి రాహుల్ గాంధీకి దగ్గరేందుకు మీరు ఎందుకు ప్రయత్నించట్లేదు? చూడండి, నేను టాలెంట్ చూసి ఊరికే వెనక తిరుగుతా రాదు కదా, నేను పని చేస్తూనే ఉన్నా. నా సంగతి సోనియా గాంధీ ఎందుకు చెప్పట్లేదు రాహుల్ గాంధీకి? ఇయ్యాలగా కూడా రేపు తెలుస్తుంది. నేను అనేది అబద్ధం అనేది ఎక్కువ రోజులు నడదు. నేను ఎప్పుడు కూడా అబద్ధం చెప్పా, వాస్తవాలు చెప్తా. ఇవాళ కాకుండా రాహుల్ గాంధీకి గురించి చెప్పేటోళ్ళు ఉంటారు. ఎవరైనా ఇవాళ ఎంతోమందో చెప్తున్నారు, మీడియా మిత్రులు అంటుండ్రు, అపోజిషన్ వాళ్ళు, అరే హనుమంతని ఇంత కష్టపడ్డా ఏడికి పోయినా హనుమంతన అన్యాయం జరిగింది నీకు అంటూ. 9 ఏళ్ళలో ఏం పదవి లేదు, 2016 ఏం లేకున్నా టికెట్ లేదు, పదవి లేదు. ఈ టికెట్ ఉన్నా లేకపోయినా నువ్వు నా ఎంబడి రోడ్డు మీద నిలబడదావు. మీ ఏది జూబ్లీస్ దగ్గర ఒక 15 నిమిషాల్లో 20 మంది అవుతారు. హనుమంతన ఏంగా ఇడివన్నా చుక్కూడరు ఏమైందన్నా అని అడుగుతారు. దట్ ఈస్ ది. సెల్ఫీలు తీసుకుంటారా? సెల్ఫీ ఫోటోలు తీసుకుంటారా? అరే ఫోటోలు అదైతే వద్దనేటోడు ఇవాళ పోయినా ఏది గోల్కొండ అందరు ఫోటోలే. హనుమంతన ఆడోళ్ళు వస్తారు, మొగోళ్ళు పెళ్లిలో పోతే కూడా ఇదే. అది వాళ్ళ దేవుని దయతోటి ఇందిరాగాంధీ దయ వల్ల, రాజీవ్ గాంధీ దయ వల్ల నాకు గుర్తింపు వచ్చింది. లేకుంటే నన్ను ఎవడు అడిగిండు? పెంకుటిల్లికెళ్ళి రాజకీయం చేసినా నాకు తాత లేడు, ముత్తాతం ఎవడు లేడు. మై ఓన్ ఐ కేమ్ హియర్ బికాస్ ఆఫ్ మై టాలెంట్. నేను కూడా టాలెంట్ ఉన్న వాళ్ళనే చాలా మందిని ఎంకరేజ్ చేసిన. కానీ ఎప్పుడైనా బాధ అనిపించింది? ఇప్పుడు మీకు రాజీవ్ గాంధీ ముఖ్యమంత్రి పిసిసి ప్రెసిడెంట్ చేశాడు, మిమ్మల్ని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిన 4 గంటల్లోనే చనిపోయినాడు. అది కాకుంటే ఇంకా మీ ఆయన సరిపోకపోతే ఎన్నడూ అయిపోదు. అప్పుడు ఇక చంద్రబాబు కేసీఆర్ ఎవరు ముఖ్యమంత్రి కాకపోదురు. ఆ టైంలో కనుక మీరు ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు, కేసీఆర్, నాకు బడుగు బలైన వర్గాలతో సంబంధం, డబ్బు ఆశ తక్కువ ఉన్నది. అందరూ ఇవాళ కోటీశ్వరులు బంగారం తింటున్నారా, ఆడు కూడా అన్నమే తింటాడు. కనుక నేను ప్రజలకు సాయం చేసే కల్చర్ నాది. కాబట్టి శరద్ పవార్ గారు ఎట్లయితే యంగ్ ఏజ్లో అయిండో ఆయన గుర్తింపు, అలాంటి గుర్తింపు నేను కూడా తెచ్చుకుందు. పాపులర్ ఉన్నా, ఇప్పటి కూడా పాపులర్. ఏడిపోయినా ఎప్పుడైనా బాధ అనిపించిందా? ఇప్పుడు చంద్రబాబు, కేసీఆర్ యూత్ కాంగ్రెస్ లో మీ కింద పనిచేశారు. వాళ్ళు 15 సంవత్సరాలు, ఒక ఆయన 16 సంవత్సరాలు. చంద్రబాబు ముఖ్యమంత్రి చేసి, కేసీఆర్ 10 ఏళ్ళు చేసి, మీరు ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి పక్కన పెడితే చూడండి, ఆ దేవుని అదృష్టం, కేంద్ర మంత్రి కూడా కాలే. చూడండి, వాళ్ళకు వచ్చింది నాకు ఈర్ష్యలేదు. భగవంతుడు బడుగు బలైన వర్గాల ఆశీర్వాదం, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆశీర్వాదం ఉంటే ఇవాళ కాకుండా రేపు కావచ్చు. కానీ నాకు ముఖ్యమంత్రి ఆశ లేదు. ఒకసారి అన్నా తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి కావాలని ఉన్నది. ఎందుకంటే ఎన్ని రోజులు బడుగు బలైన వర్గాల గురించి స్లోగానే మా రాహుల్ గాంధీది,
రాహుల్ గాంధీ ఏమంటున్నాడు, ఎప్పుడో 18th సెంచరీలో మహాత్మా జ్యోతిరావు పూలే చదువుకుంటేనే భవిష్యత్తు అని సావిత్రి పూలేతో చదువు నేర్పించినా లేదా? ఇలా దాని ఆలోచననే రాహుల్ గాంధీ ఇలా ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. మీరు రేపు నేను ఎల్లుండి సినిమా రమ్మంటున్నా, ఎవరిని సినిమా మీడియా మిత్రులను. ఆ సినిమా చూసినాక ప్రతి ఒక్కరు మరి ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి తెలంగాణలో కావాలంటే మీరు 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి సీఎం అంటున్నారు, మరి బీసీ ముఖ్యమంత్రి ఎట్లా అవుతారు? నేనేమంటున్నా అంటే ఆయన ఆలోచన ఉన్నది, పని బాగా చేస్తే ప్రజలు చేస్తే ఉంటాడు, ఉండాలనే కోరుతాం. కానీ సిచ్యువేషన్ ఎట్లుంటుందో తెలియదు కదా. కానీ ఆయన బాగా పనిచేస్తే ప్రజలు ఇచ్చిన హామీలని పూర్తి చేస్తే ఆయన కంటిన్యూ. మీరు అవుతారా ముఖ్యమంత్రి బీసీ సీఎం? చూడండి, దేవుడు అన్నోడు ఉన్నాడు. నేను ఫుట్బాల్ ప్లేయర్, నా ఆశ ఒకటే సోషల్ అందుగుంచే కదా మహేష్ కుమార్ గౌడ్ను పిసిసి ప్రెసిడెంట్ నేను కావాలంటే ఫైట్ చేస్తే అవుతుంటే. కానీ నేను పెద్ద రాష్ట్రానికి ఉన్నా, ఇక్కడ ఉన్న పరిస్థితి కంటే నేను రాహుల్ గాంధీకి ఉపయోగపడతా, నేషనల్ లెవెల్లో ఉపయోగపడతా. వెస్ట్ బెంగాల్ యూపీ బీహార్ అందరు నన్ను గుర్తుపడతారు, ఎందుకంటే ఓబీసీ లీడర్గా. అది రాహుల్ గాంధీకి ఉపయోగపడాలి, ఆయన ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలి అనేది నా తపన. అది పాయింట్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ రాజ్యసభ ఎలక్షన్స్ ఉన్నాయి, రాజ్యసభ ఎన్నికలు నెక్స్ట్ ఇయర్ ఉన్నాయి, ఇస్తారా మీకు అవకాశం? చూడండి, అప్పటి వరకు లార్డ్ వెంకటేశ్వర రాముందయ్య ఏది నేను ఎప్పుడు కూడా గుడి పోతా. మన ఏది కరీంనగర్ దగ్గర ఉన్నట్టు రామాజీపేట పోతా. ఆ దయ పేదల ఆశీర్వాదం ఉంటే రాజ్యసభ అయితే ప్రజలకు సేవ చేస్తా. రాజ్యసభ నేను ఊకలేను. రాజీవ్ గాంధీ పేరు మీద స్విమ్మింగ్ పూల్ కట్టించినా లేదా, గ్రౌండ్ తయారు చేయించిన. అదేవిధంగా క్రికెట్ టోర్నమెంట్ every year చేస్తా. 18 years, నెక్స్ట్ 19 years. అండర్ 19 ఈడ, అండర్ 17 ఏది తమిళనాడు, అండర్ 14 ఇటు హర్యానాలో ఇట్లా చేసినోడు. అదేవిధంగా 2 టాలెంట్ పిల్లలకు సద్భావన రోజు 1000 రూపాయలు ఇస్తా స్పోర్ట్స్ గేమ్స్. దాని మీద ఇవాళ రేవంత్ రెడ్డి గారు స్పోర్ట్స్ సిటీ చేస్తున్నాడు. ఇంకా నాకు చాలా ఆనందం, ఎందుకంటే ఎవరు దేశంలో స్పోర్ట్స్ సిటీ చేయలే. అదేవిధంగా కులగానే చేసినోడు ఎవరు. రేవంత్ రెడ్డిని అడగలేదా మీరు కలిసినప్పుడు? చూడండి, నాకు రాజ్యసభ టికెట్ ఇవ్వకపోతే లోక్సభ టికెట్ వచ్చినట్టు అడుగుతా. ఏంటంటే ఇప్పుడు ఆయనకి చేతిలో ఏం లేదు, ఢిల్లీలో ఎలక్షన్స్ ఉంది. మొన్న ఈయన చేతిలో ఉండే హైకమాండ్ ఏం చేసిందో లేదు. నాకైతే నమ్మికున్నది అతను చేస్తాడు. అది చేయకుంటే దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు వ్యతిరేకం? చూడండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి ఆయన కూడా వ్యతిరేకం అన్నాడు. కానీ బట్టి ఒక కొత్త మాట ఏమన్నాడంటే, నాకు ఆడ కోపం వచ్చింది, మిగతా ఇప్పుడు కూడా నాకు బట్టి మీద కోపం లేదు. లోకల్ క్యాండిడేట్ అన్నారండి. ఏమో వాళ్ళ అన్న పోయాడని నిలబడ్డా, నాగర్ కర్నూలు నిలబడతా ఆయన లోకల, మరి రేణుకా చౌదరి లోకల. అదేవిధంగా ఆయన పేరేం పేరు, మన ముఖ్యమంత్రి అయిన చూడు 1 month ముఖ్యమంత్రి, ఏం పేరు, నాదెళ్ల భాస్కర్ రావు అయిండు. అదేవిధంగా మన కాపు లీడర్ ఏం పేరు, మన ఉపేంద్ర, ఆయన పేరే పోలీస్ ఆఫీసర్ ఉండే చూడు, ఆయన కూడా అయిండు. అందరూ అవుట్ సైడరే కదా. నేను అనేది ఏంటంటే సమయము గురించి క్వశ్చన్ కాదు, మనం పనిచేస్తే పోదాము, దేవుడు అనేవాడు చూస్తాడు. అంతేగాని ఇవాళనే కావాలి రేపు కావాలి నేను తప్పన కాదు. ప్రజలు నాకు ఆదర్శం. నాకు మొన్న ఒక టాక్ అనిపించింది, ఎమ్మెల్సీ ఇచ్చి కౌన్సిల్ చైర్మన్ చేస్తారు హనుమంతరావు అని చెప్పి, అది కూడా పోయింది. ఎందుకంటే ఇవన్నీ రాపించినాయి. నేను ఉన్నమాట నేను అడగలే. నాకు ఎంతసేపటికి నేషనల్ లెవెల్లో రాహుల్ గాంధీకి ఉపయోగపడాలనే కాన్సెప్ట్, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని రాహుల్ గాంధీ అనుకుంటలేడు కదా, అది సమస్య. మీరు అనుకుంటున్నారు రాహుల్ గాంధీకి ఉపయోగపడాలని, కానీ రాహుల్ గాంధీ మీరు ఉపయోగపడతారని ఆయన అనుకోవట్లేదు. అనుకుంటాడా లేదా 4 రోజుల తర్వాత ఆయనకే తెలుస్తుంది కదని. మనం పని చేస్తూ పోతాం, ఇవాళ కాకుండా గుర్తింపు వస్తుందా లేదా. కనుక మన విజయశాంతి ప్లేస్ లో మీకు ఎమ్మెల్సీ ఇచ్చి కౌన్సిల్ చైర్మన్ చేస్తారు అన్నారు, అంటే ఇష్టం లేదా? ఇక ఎందుకు చేసిండ్రు, ఇక అయిన దాని గురించి మనం ఫ్యూచర్ గురించి అన్నారు కదా, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి పదవులు ఇవ్వాలని. అదే ఇప్పుడు ఆమె అంటుంది కదా, మీనాక్షి నటరాజన్ మీద నాకు హోప్ ఏముంది అంటే, ఆమె ఏమంటుంది, ఇప్పుడు ఎవరు పనిచేస్తారో వాళ్ళకి గుర్తింపు ఇస్తా అన్నది, మీటింగ్లో కూడా అన్నది. దానికి రేవంత్ రెడ్డి కూడా ఒప్పుకున్నాడు, ఎవరు పని చేస్తే వాళ్ళకి ఇవ్వండి. నేను నాకేందంటే ఇప్పుడు కొందరికి రాలేదు, కొన్ని 27, ఇంకా కొన్ని టికెట్ ఎట్లా వచ్చింది, విజయశాంతికి ఎట్లా వచ్చింది? ఇక విజయశాంతికి ఎవరు చెప్పిండి ఇంకా దానికి నేను డీటెయిల్ ఉన్నా.
నేను ఎప్పుడు ఎందుకంటే బీసీ కోటాలో ఇప్పుడు ఇచ్చారు కదా. బీసీలో ఇచ్చిండ్రా ఏమి ఇచ్చిండ్రా ఆమె ఏడ ప్రయత్నం చేసింది నాకు అనవసరంగా ఆమెకి ఇచ్చిండ్రు. ఎట్లు ఇచ్చిండ్రా నేనెందుకు సర్వే చేయాలి? అయిపోయింది. నేనేమనాలి అంటే నాకు ఒక కాన్సెప్ట్ ఏముందంటే ఈ దేశానికి ఎవడు చేయని పని చేసిండు, కులగన చేయాలని ఎవరికైనా ఆలోచన వచ్చిందో నేను 3 సార్లు కలిసిన ప్రధానమంత్రి, మీకు కూడా తెలుసు. ఎప్పుడు అడిగినా జనాభా ప్రాతిపదిక మినిస్ట్రీ మంటి ఇయ్యలే, కులగన జరగమంటే అదే రాహుల్ గాంధీ అన్నాడు కాబట్టి ఆయన మీద నాకు. అది ఇప్పుడు మీ గవర్నమెంటే కదా, మీ గవర్నమెంట్ ఇప్పుడు 1931 నుంచి ఇందిరాగాంధీ చేయలే, రాజీవ్ గాంధీ చేయలే, మన్మోహన్ సింగ్ చేయలే, సోనియా గాంధీ చేయలే. కానీ అధికారం పోయిన తర్వాత కులగన్న అంటారు. ఈ మాట ఒప్పుకుంటా. కానీ రాహుల్ గాంధీకి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దర్శించిన తర్వాత ప్రజల బాధలు తెలుసుకున్నాడు. అంతేకాదు ఎక్స్రే అన్నాడు, వాట్ ఈస్ ది గ్రౌండ్ రియాలిటీ, హౌ దే ఆర్ లివింగ్ అన్నాడు. మరి ఇప్పుడు మోడీ గవర్నమెంట్ చేస్తున్నది క్యాస్ట్ సెన్సస్, ఇంకేంది అది ఏం చేస్తున్నాడు? హలో సెన్సస్ చేస్తున్నాడు. అరే మళ్ళీ మీరు కూడా తప్పు మాట్లాడు. సెన్సస్ ఎవరికి కావాలరా బాబు? సెన్సస్ ఇవ్వాలా? 140 కోట్లు ఉన్నది. సెన్సస్ లో పెరిగితే ఇంకో కులగన చేయాలి అంటున్నా. కులగన ఒప్పుకుంటలేడు కదా. చేస్తున్నారు లేదు, కేబినెట్ ఒప్పుకున్నది మొన్న. ఏం ఒప్పుకున్నదో నాకైతే తెలియదు. కానీ ఆయన ఏమన్నాడు? సెన్సస్ అన్నాడు, కులగన చేయాలి, చేస్తామన్నారు కదా. కులగన చేస్తున్నారు. ఇప్పుడు కులగన ఇప్పుడు చేస్తే అప్పుడు మాకు లాభం అవుతుంది. ఆయన నిజంగానే సిన్సియర్ ఉంటే. ఎందుకంటే ఆయన లోక్సభ, రాజ్యసభ, తర్వాత అసెంబ్లీలో మీరు బతికున్నంత కాలంలో బీసీలకు రిజర్వేషన్స్ వస్తాయా? ఎస్సీ లాగా చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్స్ వస్తాయా? మీరు చూస్తారా? మీ ఏజ్ ఎంత? 76 ఎందుకంటే ఎవరు లేని ఆలోచన. మేము ఇంతకుముందు ఓబీసీ మజాక్ చేసి, ఇవాళ రాహుల్ గాంధీ ఏమన్నాడు? 9th షెడ్యూల్కి చేంజ్ చేసి అకార్డింగ్ టు దేర్ పాపులేషన్ 90% ఆర్ ఎంజాయింగ్. 90%కు అన్యాయం జరుగుతుంది, 10% పీపుల్ నష్టపోతున్నారని చెప్పిండా లేదా? అఫీషియల్స్ ఎంతమంది ఉన్నారు? కనుక ఆయనకు కమిట్మెంట్ ఉన్నది, తప్పనిసరిగా చేస్తాడనేది నమ్ముకున్నది. దానికి నేను కూడా ప్రయత్నం చేయాలి అనేది నా ఆలోచన. ఇప్పుడు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్స్ వస్తాయా? తప్పనిసరిగా. విద్యా ఉద్యోగాలే కాదు, చట్టసభల్లో. నేను అనేది ఏంటంటే ఆ రోజులు పోయినాయి. ఇవాళ రేపు అప్పుడు ఏది 18th సెంచరీ కాదు. ఇవాళ అందరు కూడా చదువుకున్నారు. అదే కాకుండా సాఫ్ట్వేర్ వచ్చింది, హార్డ్వేర్ వచ్చి అందరూ హుషారైపోయినారు. గతంలో ఏ దొర చెప్పినా వినేవాడు. ఇప్పుడు ఏం చెప్తున్నావు, నేను కూడా చదువుకున్నా అంటున్నా లేదా? ప్రజలలో మార్పు వచ్చినప్పుడే ప్రభుత్వాలు కూడా మార్చుకుంది. ఇందిరాగాంధీ ఏమన్నది? ఇందిరాగాంధీ భూ సంస్కరణ ఎందుకు చేసింది? ప్రజలలో మార్పు కోరుతుంది కాబట్టి చేసింది. బ్యాంకు నేషనల్ ప్రజలలో మార్పు కోరుతుండ్రు, భూములు ఇచ్చింది. అదేవిధంగా 20 పాయింట్ ప్రోగ్రామ్ ఉన్నది. బ్యాంకు నేషనలైజ్ చేస్తే ఇవన్నీ మీరే చేస్తే అయిపోతున్నాయి కదా. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ టైంలోనే బీసీలకు కూడా రిజర్వేషన్స్ ఇస్తే అయిపోతుండే. ప్లస్ కాంగ్రెస్ 1960లోనే దామోదరన్ సంజీవే దళిత సీఎం చేసింది. కానీ ఒక్క బీసీ సీఎం కూడా చేయలేదు కాంగ్రెస్ పార్టీ. అట్లా కాదంటే ఆంధ్రప్రదేశ్ లో కాలేదు. రెడ్డి చేశారు, జలగం వెంగళరావు వెలమన్ చేశారు, పివి నరసింహారావు బ్రాహ్మణి చేశారు. కానీ ఒక బీసీని మాత్రం చేయలేకపోయింది. అప్పుడు కూడా నాకు ఛాన్స్ వచ్చినుండే, నా దురదృష్టం అని చెప్తా. కానీ పక్క రాష్ట్రంలో 4 ముఖ్యమంత్రులు అయిన రాలేదా బీసీ? దేవరాజు అయిండు, వీరప్ప మౌలి అయిండు, బంగారప్ప అయిండు, ఇవాళ సిద్ధరామయ్య అయిందా లేదా? ఈడ కూడా మా మంచి రోజు చూడదలుచుకోనేది నా ఉద్దేశం. తమిళనాడులో బీసీ ముఖ్యమంత్రి అయినారు, కర్ణాటకలో బీసీ ముఖ్యమంత్రి అయినారు, కేరళలో అయినారు, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అయితలేరు. అదే దాని గురించే నువ్వు అన్నట్టు నాకు కూడా ఆ తపన ఉన్నది. రాష్ట్రంలో తప్పనిసరిగా వస్తుంది. ఎందుకంటే మనలో కూడా చేంజెస్ వస్తున్నాయి, మార్పు వస్తున్నప్పుడు తప్పనిసరిగా అవకాశాలు వస్తాయి. మొట్టమొదలైతే నెక్స్ట్ 5 years సర్కారు వస్తే ఎవడు ముఖ్యమంత్రి అని అప్పుడు ఫైట్ చేద్దాం. ముఖ్యమంత్రి రాకముందు మళ్ళీ నీకు కొత్త కొట్లాట అయిపోతుంది కదా. ఇదెక్కడ పనిచేది? అందుగురించి ఆయన చేస్తా అంటుడు చేయని. తర్వాత రెండోసారి అయిన తర్వాత ఎప్పుడన్నా మాకు ఛాన్స్ వస్తుందా లేదా అనేది నా ఉద్దేశం. అయితే ఒకటి, ఇప్పుడు మొన్న చేసిన సర్వే ఫేక్ అని కొద్దిమంది అంటున్నారు. ఆ సర్వేలో జనాభా తగ్గించారు, బీసీల జనాభా అంటారు. చూడండి, ఏదో చేసిండ్రు, ఇప్పుడు మనం మొదలు పెడుతున్నాం, మళ్ళీ ఇది తప్పు ఒప్పు అంటే ఇంకా నష్టమవుతుంది. మనం లొల్లి పెడతాం అనుకో,
బీసీలే కొట్లాడుతున్నారు, మనం ఏందని అనుకుంటున్నారు. 46% లెక్క వచ్చింది తప్పుగా అంటున్నారు. అది 56% అని ఆయనే అంటే ఒప్పుకున్నాడు. ముస్లిం 56 కాదు, అట్లా అయితే కేసీఆర్ సర్వే కంటే తక్కువ వచ్చింది మీ సర్వేలో అంటారు. అవునన్నా, ఆయన సర్వే వచ్చినప్పుడు ఆనాడే ఎందుకు చేయించలే? ఆయనకు కూడా తెలుసు బీసీలు ముందుకు వస్తారనే దాని మీద ఆపిండు. ఇవాళ రాహుల్ గాంధీ మాట్లాడుతుండు కాబట్టి ఏదో ఒక సర్వేని అయితే జరిగింది కదా, దేశంలో ఎవరు చేయలేదు కదా. దీన్ని చూసి ఇవాళ ఎవరు మోడీ, నరేంద్ర మోడీ కూడా ముందులు పెట్టిండా లేదా? ఇది ఒక అడుగు ముందుకేసిన మేము, ఈ అడుగును ఆయన కూడా క్యాచ్ చేస్తాం. జనాభా ఎంత ఉంటుంది బీసీలది? ఎంత జనాభా ఉంటుంది రాష్ట్రంలో బీసీలది మీ లెక్క? నా లెక్క 54 నుంచి 55%. ఓన్లీ హిందూ బీసీలే 54 ఉంటారు. హిందూ బీసీలే ఉన్నారు, దాంట్లో ముస్లింలు కలిపితే 56 అవుతారు. అది ఇప్పుడు 56 ఉన్నది కదా ఆల్రెడీ. 46 52 54 మైనార్టీలలో దూదేకులు ఉన్నారు. అవును, అట్లా వాళ్ళు మొదటి నుంచి వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన ఏమంటాడు, ఎవరు ముస్లిమ్స్ ఏమంటారు, మేము ఒప్పుకోమంటారు. అది అంత పేదోళ్ళు లేరు బాయ్. మొన్ననే మీరు ఏది మొన్న రంజాన్కు వీళ్ళు కూడా కిట్స్ ఇచ్చిండ్రా లేదా? తినే తిండి ఇచ్చిండ్రు, అది ఇచ్చిండ్రు, నూనె ఇచ్చిండ్రు. మరి అంటే మీరు ఒప్పుకున్నట్టే కదా. మైనార్టీలో కూడా పేదోళ్ళు ఉన్నారని గుర్తించినవా లేదా? ఆ పాయింట్ నేను చెప్తున్నా. అని గుర్తించారు. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, 42% రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ అవుతాయా లోకల్ బాడీస్? 100% దాని గురించి నేను ఫైట్ చేస్తా, మా మహేష్ ఫైట్ చేస్తాడు, పొన్నం ప్రభాకర్. మొన్ననే కేబినెట్ మీటింగ్ అయింది, కేబినెట్ ఏం చెప్పలేదు. లే తప్పనిసరిగా నిన్న వచ్చింది. ఇప్పుడు తప్పనిసరిగా లెక్కలు నిన్న కూడా మహేష్ కుమార్ గౌడ్ అన్నాడు, నేను 42% ఫైట్ చేస్తాను, నేను చేస్తాను. నేను పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ జరిగింది కదా నిన్న, దానిలో చెప్పారా లోకల్ బాడీస్ 42% ఇస్తామని? అందులో వచ్చింది కదా 42% ఇవ్వాలి అనేది నిర్ణయం. అప్పటికి పార్టీ పరంగా ఇస్తారా, ప్రభుత్వం ఇస్తుందా? ఏది పార్టీలు ఇవ్వాలి, ప్రభుత్వం ఇవ్వాలి. పార్టీలు ఎట్లన్నా ఇస్తారు, కానీ ప్రభుత్వం ఇవ్వాలి కదా పదవులు. పార్టీలో కూడా ఇవ్వాలి. ఏమో కొంతమంది అంటారు ప్రభుత్వ పరంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని పంపించారు, కేంద్రమా ఏ నిర్ణయం తీసుకుంది? ఏమి లేదు. ఆడ ఎట్లయింది, చెన్నైలో ఎట్లయింది, 69% ఇస్తుండా లేదా? మన రాష్ట్రంలో మన రైట్ ఉండదు, ఇచ్చుకోవాలి, ఎవడని చూస్తాడు. ఇప్పుడు ఒకవేళ కాకుండా అయితే 43% లేకుండా తప్పనిసరిగా ఇక అన్ని పార్టీలు ఏకం కావాలి. ముఖ్యంగా చిత్తశుద్ధి బీజేపీకి ఉంటే, నరేంద్ర మోడీ బీజేపీ చేయమంటారు, ముస్లిం బీసీలు ఉంటే దాన్ని రేపు జరగబోయే అనుమానం. మేము బీసీలకు వ్యతిరేకమని వాళ్ళు ఎట్లా గెలుస్తారో నేను చూస్తా, ఊరు తిరిగి చెప్తా. ఇది అగ్రకులాల పార్టీ. నరేంద్ర మోడీ తనకు తాను బీసీ అంటాడు, కానీ వాళ్ళ మాత్రం ఆర్ఎస్ఎస్ మోహన్ భగత్ మాత్రం దీనికి వ్యతిరేకం ఉన్నాడంటే చాలు, ఒక్కడు కూడా గెలవడు అంటున్నా. అది పాయింట్. ఇప్పుడు లోకల్ బాడీస్ లాస్ట్ టైం 23% వచ్చింది కేసీఆర్ టైంలో, అని 23 ఇచ్చిండు. ఈసారి తప్పనిసరిగా 42% ఎస్సీ ఎస్టీ బీసీలకు అందరికీ. ఇప్పుడు ఏమంటారంటే కాంగ్రెస్ పార్టీ పరంగా ఇస్తామని అంటున్నట్టు తెలుస్తుంది. లే పార్టీతో పాటు పదవులలో ఇవ్వాలి. నిన్న కూడా మీటింగ్ పొలిటికల్ అఫైర్స్ కమిటీలు ఏమని చెప్పారు? హలో, పార్టీతో పాటు పదవులలో గవర్నమెంట్ పదవులు ఇస్తేనే ప్రజలు నమ్ముతారు. పార్టీలో ఇస్తే ఏం లాభం? పార్టీలో మేము గెలుస్తాం, కానీ పదవి ఇయ్యాల కూడా ఏమంటుండ్రు, ఇంకా 3 సీట్లు ఉన్నాయి, వీకర్ సెక్షన్ గీయాలని కొట్లాడుతురా లేదా? అంటే ఇంతకుముందు మంత్రివర్గంలో 15 మంది ఉన్నారు, 15 మంది ఉన్నారు కేబినెట్ లో. బీసీలు ఎంతమంది ఉన్నది? 3. ఇప్పుడు 20% కూడా లేరు. అది కాదు, 20% బీసీలు పెరిగే దాంట్లో వస్తుంది. ఎందుకంటే అప్పుడు జరిగిపోయింది. ఇప్పుడు మొన్ననే అయింది కదా, మొన్ననే కేబినెట్ రీషబుల్ వారం రోజులైంది. 15 మంది మంత్రులు తీసుకున్నారు. అనేది ఇంకా 2 ఛాన్స్ ఉన్నాయి మాకు. అందులో ఇంకా 3 రావాలి నాకు. అకార్డింగ్ టు ది మన సర్వే రిపోర్ట్ కానీ రాహుల్ గాంధీ అన్న మాట నిలబెట్టాలంటే ఇంకా 2 బీసీలకు ఇవ్వాలి. 18లో 8 బీసీలకు ఇవ్వాలి, కానీ మీరు ఆల్రెడీ 3కే ఇచ్చారు. ఇప్పుడు ఆ ఉన్నదానిలో రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు, సుదర్శన్ రెడ్డి ఉన్నాడు, 2 పోవా? వాళ్ళు ఏమన్నా ఉండని కానీ రాహుల్ గాంధీ సందేశం నిజంగా కింది దానికి పోవాలంటే ఇంకా 2 ఇస్తే లెవెల్ అవుతుంది. 5 ఇస్తే చాలు. మంత్రివర్గం ఇంతకు ముందు ఉన్నాయి కదండి. అవును, ఇవాళ ఒకటి వచ్చిండు, శ్రీహరి వచ్చిండు. అంతకుముందు 2 ఉన్నారు కదా, కలిపి 3 ఉన్నారు. ఇంకిద్దరు ఇస్తే సరిపోతుందో? 5 చాలు 18కి. ఇప్పటి వరకే. ఇప్పుడు మేము ఇంకెక్కువ కొట్లాడు. రేపు లోకల్ బాడీలో జరిగిన తర్వాత మేము అక్కడ ఏది మండల లెవెల్లో కానీ సర్పంచ్లో కానీ జిల్లా పరిషత్లో మా ఫైట్ కొట్లాడతాం. అది పాయింట్. కానీ ఒక మాట చెప్పండి, ఇప్పుడు ఈ ఓవరాల్గా చూస్తే 300 కాపులకు ప్రాతినిధ్యం లేని, రిప్రజెంటేషన్ లేని మంత్రివర్గం
రాష్ట్ర చరిత్రలో ఇదే ఫస్ట్ ఎప్పుడు కూడా మున్నూరు కాపులు ఏది మన తెలంగాణ అయినా కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా మున్నూరు కాపుల ప్రాతినిధ్యం ఉంటుండే. మొన్న జరిగింది ఎలక్షన్స్లో నాగేందర్ ఇద్దామని అన్నాడు, నాగేందర్ వచ్చిండు, దాని తర్వాత ఆయన పార్లమెంట్ నిలబడ్డాడు, ఓడిపోయింది. ఇప్పుడు అది ఒక కేసు నడుస్తుంది కదా, అయినా ఇంకొక వ్యక్తి ఉన్నాడు కదా, ఆది శ్రీనివాస్ ఉన్నాడు. కనుక ఎవరికన్నా వాళ్ళు ఏమంటున్నారంటే జనాభా హనుమంతరావు కూడా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వచ్చు కదా. ఇక అది నీ సజెషన్ కింద పోయి నువ్వు రాహుల్ గాంధీకి చెప్తే ఏమన్నా సాయం అవుతుండొచ్చు, కానీ న్యాయంగా చెప్పాలి. నాకే ఇంట్రెస్ట్ లేదండి, నేను ఢిల్లీలో పని చేయాలి. ఇప్పుడే చెప్పినా మై కమిట్మెంట్ త్రూ రాష్ట్ర మంత్రి వద్దా. నేను ఢిల్లీలో ఉంటే 10 మందికి ఉపయోగపడతా. హైకమాండ్ చెప్తే హైకమాండ్ రాష్ట్ర మంత్రి హైకమాండ్ చెప్పినప్పుడు వేరు, కానీ నా లోపల ఆలోచన నేను రాహుల్ గాంధీ గారు ఏది పార్లమెంట్ లో బిల్లు పెట్టి ఒకసారి పివి నరసింహారావు చెప్పినప్పుడే మీరు నేదురుమల్లి కేబినెట్ లో జాయిన్ కాలేదు. ఎందుకు కాలేదంటే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితి మీద, ఎందుకంటే నా క్యారెక్టర్ దెబ్బతినొద్దు కదా. నాకు అవకాశాలు వచ్చినాయి. రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు నేను కోట్లు సంపాదించగలుగుదు, సోనియా గాంధీ ఆశీర్వాదం నేను సంపాదించలే, ఎవరినన్ను అడుగుమను. నేను ఎక్కడ గలత్ దందా చేయలేదు, ఎందుకంటే నేను ప్రజలకు ఉపయోగపడాలి. ఒక చిన్న కుటుంబంకి వెళ్ళి వచ్చిన నా క్యారెక్టర్ చెప్పుకుంటే రేపు అందరూ అరే బీసీలంతా దొంగలు అంటారా. ఇప్పుడు రాజీవ్ గాంధీ టైంలో మీరు ముఖ్యమంత్రులు చేశారు, పీసీ చీఫ్లు చేశారు, అంత ఇన్ఫ్లుయెన్స్ ఉండి లాస్ట్కు మీరు అడిగిన అంబర్పేట్ టికెట్ కూడా మీకు ఇస్తలేరు. అంబర్పేట్ టికెట్ ఒకసారి ఏమైంది, ఆయన ఎవరు కోదండరామ్ గారు అడిగిండ్రు, ఆయన అన్ని అడగక ఇది ఒక్కటే సీట్ అడిగిండు. ఎందుకు, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఆయనకున్న సంబంధాలు ఎవరు కిషన్ రెడ్డి గారి గురించి మ్యాచ్ ఫిక్సింగ్ ఏదో ఎవరికి ఇచ్చిండు. లోకల్ క్యాండిడేట్ నిజామాబాద్ వస్తే మళ్ళీ వానికి కూడా నేనే ఉన్నాడు ₹1,00,000 ఇచ్చిన తిరిగేటందుకు. అంటే అది జరిగిపోయింది. రెండోసారి రావాలంటే వేరేళ్ళకి వస్తే నేను అప్పుడన్నా మా లక్ష్మణ్కు రాలేదు కాబట్టి అంటే అప్పుడు ఏమన్నారంటే వేరే ఏది రోహిన్ రెడ్డికి ఇవ్వమన్నారు, ఇచ్చినాము, పని చేసినాము. ఆయన కూడా ఏమన్నాడు లక్ష్మణ్ యాదవ్కు సరి అయిన పదవి ఇస్తా అన్నాడు. దాని గురించి వెయిట్ చేస్తున్నాడు, ఎందుకంటే యాదవ్లు కూడా అడుగుతున్నారు కదా పదవులు. యాదవ్ ఆయనకి ఇస్తే ఆయన ఆల్ ఇండియా ఏది యాదవ్ సంఘం. అంబర్పేట్ టికెట్ ఎప్పుడు మీరు అడిగిన వాళ్ళకి రాదు. అప్పుడు ఫరీదుద్దీన్కి ఇచ్చారు 2009లో, 14లో అంటే మీరే కంటెస్ట్ చేశారు. చూడండి, నేను ఎప్పుడు చేసినా నేను ఏంటంటే నేను ఇక అంబర్పేటలో నిలబడదలుచుకోలేదు. నాకు ఒక పార్లమెంట్లు ఉంటే దేశానికి ఉపయోగపడాలి అనేది కల్చర్లో అతను తయారు చేసిన. లాస్ట్ టైమే ఇచ్చిన ఉంటే 2019లోనే గెలుస్తుండే. అప్పుడు అన్యాయం. సెకండ్ టైం వచ్చే లోపల వీళ్ళంతా వర్కౌట్ చేసి నీకు తెలుసు కదా మన కాంగ్రెస్ పార్టీలు ఏంటంటే ఎవడు స్పీడ్ పోతుంటే దాన్ని ఎట్లా బ్రేక్ చేయాలి అనేది కల్చర్ ఉన్నది. ఇక ఆ కల్చర్ను నేనే ఆపగలుగుతా. అయినా రేవంత్ రెడ్డి ప్రామిస్ చేసిన ఎలక్షన్ మీటింగ్లో లక్ష్మణ్కు న్యాయం చేస్తున్నాడు, రేపు ఏదైనా చైర్మన్ ఇవ్వాలి అనేది కోరుతున్నా, ఇస్తుండొచ్చు. రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉన్నది సంవత్సరం? రేవంత్ రెడ్డి పాలన ఇప్పుడు బాగానే ఉన్నదండి. కింద లెవెల్లోనే కొంత కార్యకర్తల కోపం ఏడుందంటే బయట వాళ్ళు వచ్చి డామినేట్ చేస్తున్నారనే కోపం తప్పితే ఆయన ప్రోగ్రామ్ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన తెలుగుదేశం కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఎక్కడికి వెళ్ళి వచ్చిండ్రో తెలియదు. వాళ్ళు ఇచ్చిండ్రు, గెలిచిండ్రు. ఇక గెలిచిన మీద మేమేం ఫైట్ చేస్తాం. మిగతా పదవులన్నా ఒరిజినల్ కాంగ్రెస్ స్కీమ్ అని కోరుతున్నా. పార్టీ క్యాడర్ సరే, ప్రజలు అన్హ్యాపీగా ఉన్నారు. రైతు భరోసా రాలేదు, మహిళలకు రాలేదు, అవును 2500 రాలేదు, పైసలు బాగా కష్టమైతే మహిళలకు రాలేదు, పెన్షన్ రాలేదు, ఒప్పుకుంటా. కానీ నిన్న ఏది రైతు భరోసా ఇచ్చిండ్రా లేదా అన్ని అంచెలు 3 సార్లు ఎగ్గొట్టి నేను భరత్, నా ఉద్దేశంలో ఏది కూడా 5 ఏళ్ల వరకు ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు. 5 ఏళ్ల లోపల అన్ని పూర్తి చేస్తేనే మేము ప్రజల దగ్గరికి పోతాము. 2 బెడ్రూమ్ కానీ ఏది హామీలు ఏవి ఇచ్చినా అన్ని ఇంప్లిమెంట్ చేస్తే ప్రజలు ఓట్లేదు. ఇప్పుడు మేమేమంటున్నాం, నెక్స్ట్ మేమే అన్నప్పుడు అన్ని పూర్తి చేయాలి కదా. దాని మీద రేవంత్ రెడ్డి కాన్సర్న్, మేము కూడా దాని మీద కాన్సర్న్. మొదలు గెలువురా పోయి తర్వాత మీకు పదవులు ఎత్తిచ్చేది. అప్పుడు మొదలు ప్రతిపక్షాల మీద ఫైట్ చేయాలి, మనలో మనం కొట్లాడుకోవాలి. అది చెప్తున్నా. యుద్ధం చేసేది ఎప్పుడు చేయాలి? యుద్ధం చూపినట్టు చేయాలి. తర్వాత యుద్ధం అయిపోయినాక ఈ పదవుల గురించి ఆలోచన చేయాలి. నేను కార్యకర్తలకు రిక్వెస్ట్ చేస్తాను. ఇప్పుడు హనుమంతరావుకు ఏమైనా కోరిక ఉందా? ఏ కోరిక? ఎందుకంటే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ లాంటి వాళ్లకు వాళ్ళ అపాయింట్మెంట్లు నిమిషాల్లో దొరికేవి.
చూడండి అది అంటే గల్లీ నుంచి ఢిల్లీ వరకు మొత్తం అన్ని రాష్ట్రాలు చూశారు. ఇక్కడ ఏ రాష్ట్రంలో పోయినా హనుమంతరావును గుర్తుపడతారు. ఈ దేశంలో ఏ రాష్ట్రం అయినా కొన్ని పరిస్థితులు బట్టి కొంత టైం దొరకకుండొచ్చు, కానీ ఒకనాడు కానీ నాకు దొరుకుతుంది. అంటే ఇప్పుడు కాదు, రాముడు 14 సంవత్సరాలు వనవాసం చేశాడు, హనుమంతరావు ఇప్పుడు 9 సంవత్సరాలుగా వనవాసం చేస్తున్నాడు. రాముడి భక్తుడైన, రాముడు అంటే రాజీవ్ గాంధీ భక్తుడైన హనుమంతరావు 14 ఏళ్ళుగా నాకు 10 ఏళ్ళల్లో న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నా. అప్పుడు 14 ఏళ్ళు వనవాసం, నాకు 9 అయింది, మీరు అన్నట్టు ఇంకో 6 నెలలు వనవాసం చేస్తాం. తప్పనిసరిగా హైకమాండ్ పార్టీ తప్పనిసరిగా నాకు న్యాయం చేస్తుంది అనేది నా ఆలోచన. రైట్, థ్యాంక్ యూ హనుమంతరావు గారు. సో మొత్తానికి హనుమంతరావు గారు అయితే చెప్తున్నారు, ఎందుకంటే ఆయన రాజీవ్ గాంధీకి తెలుసు, మొత్తం ఉమ్మడి రాష్ట్ర నేతలందరూ కూడా రాజీవ్ గాంధీకి అత్యంత సన్నిహితమైన నేత, ముఖ్యమంత్రి పదవి త్రుటిలో తప్పిన నేత. బట్ 2016 నుంచి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆయనకు అటు పార్లమెంట్ టికెట్ ఇవ్వలేదు, ఇటు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు, ఎమ్మెల్సీ ఇవ్వలేదు, రాజ్యసభ కూడా ఇవ్వలేదు. కాకపోతే ఆ వనవాసం త్వరలోనే ముగుస్తుంది అని ఆయన చెప్తున్నారు. ఇది వి హనుమంతరావుతో బిగ్ డిబేట్ విత్ భరత్. మరో బిగ్ డిబేట్లో మళ్ళీ వెళ్దాం.